హలో అండ్ వెల్కమ్ టు వన్ ఇండియా. ఇవాళ నాతోని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మరియు సూపర్ స్టార్ రోజా గారు ఉన్నారు. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ స్ట్రేట్ టు ద పాయింట్. మ్యామ్, మొదటి ప్రశ్న, ఎలక్షన్ రిజల్ట్స్ని మీరు ఎలా అనలైజ్ చేస్తున్నారు? ఎందుకంటే 151 నుంచి 11 డ్రాస్టిక్ ఫాలో అయింది వైఎస్ఆర్సీపీది. చాలామంది ఇది ల్యాండ్ స్లైడ్ డిఫీట్ కూడా కాదు, ఇది ఒక రిజెక్షన్ అనేసి అంటున్నారు చాలా అనలిస్టులు. మీ ప్రకారం ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి అండ్ ఎక్కడ తప్పులు జరిగాయి? దీంట్లో రెండు ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి, ఈవీఎం జరిగింది అనే దానికి ప్రూఫ్ నా కాన్స్టిట్యున్సీ లాంటి కాన్స్టిట్యున్సీ మీరు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ పెట్టినప్పుడు కూడా రాని మెజారిటీ ఇప్పుడు అక్కడ క్యాండిడేట్కి రావటం చూస్తే, అంటే ఏమి ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజలకి ఎటువంటి మంచి చేయకుండా, ప్రజలకు అసలు అతను ఎవరో కూడా తెలియని అతను అంత మెజారిటీతో ఎలా గెలిచాడనేది మీరు ఒకసారి సర్వే చేస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఏ గ్రామానికి పోయినా మేము ఓట్లు వాళ్ళకి వేయలేదు, మీకేస్తే జగన్ గారికి వేస్తే ఎక్కడికి పోయినాయి అని అడిగే పరిస్థితి చాలా విలేజెస్లో ఉంది. సో అదొక అనుమానం ఉంది. అది ఎన్ని కాన్స్టిట్యున్సీలో అలా జరిగాయి అనేది ఇక దేవుడికే తెలియాలి. రెండవది, జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పడానికి ఇష్టపడ్డాడు. తను ఏం చేస్తాడో, ఏం చేయగలమో దాన్నే ఆయన చెప్పడం జరిగింది. దీంతోనే ప్రజల ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 5 years ఫస్ట్ డే నుంచి తను ఏం చెప్పాడో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి 5 years కూడా చిత్తశుద్ధిగా పనిచేయడం మనం కళ్ళారా చూసాం. అవి కాకుండా కోవిడ్ వచ్చింది, కోవిడ్లో ఎలా ప్రజలను ఆదుకున్నాడు, ఫ్యాక్టరీస్ ప్రాబ్లం అయింది వైజాగ్లో ఎలా కాపాడుకున్నారు, వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడా కూడా ప్రభుత్వం కష్టాల్లో ఉంది, అప్పుల్లో ఉంది, నేను చెయ్యలేను, నా వల్ల కాదు అనే మాట ఒక్కరోజు కూడా 5 yearsలో ఆయన దగ్గర రాలేదు. ఇవి కాకుండా ఇక డెవలప్మెంట్ వైజు మీరు మెడికల్ కాలేజ్లు, ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు మనకి ఒక కరెక్ట్ మెడికల్ హాస్పిటల్ లేకపోవటం వల్ల ఇటు బెంగళూరుకి, అటు చెన్నైకి, అటు హైదరాబాద్కి పరిగెత్తే పరిస్థితి వచ్చింది. ఫ్యూచర్లో అలాంటి పరిస్థితి రాకూడదని 17 మెడికల్ కాలేజీలని స్టార్ట్ చేయడమే కాకుండా 5 ఓపెన్ కూడా చేసేసారు సార్ ఎలక్షన్ ముందే. అంటే ఒక కాలేజు అంటే దానికి అనుసంధానంగా హాస్పిటల్ కూడా ఉంటుంది కాబట్టి పేదవాళ్ళకి మంచి మెడికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని ఒక మంచి ఆలోచనతో ప్రతి పార్లమెంట్ కింద ఒక మెడికల్ కాలేజ్ వచ్చేలాగా చేశారు. ఆ తర్వాత విజయవాడ వాల్ చూశారు కదా, ఆ వాల్ వల్ల ఈరోజు 3 లక్షల మంది బతికి బయట పడ్డారు. అలాగే మీరు చూస్తే శ్రీకాకుళంలో సో వాళ్ళకి వాటర్ పైప్ లైన్ కానీ, అలాగే వాళ్ళ కోసం హాస్పిటల్, కిడ్నీ పేషెంట్స్కి, సో ఇవన్నీ కూడా మనసుతో పనిచేశాడు. ఆయన ఎక్కడా కూడా ఓటు కోసం పనిచేయలేదు, మనసుతో పనిచేశాడు. కానీ ప్రజలు ఎలా తయారయ్యారంటే, జగనే ఇంత చేసినప్పుడు ముగ్గురు కలిసి వస్తున్నారు, సూపర్ 6 అంటున్నారు, ఇంకేదేదో అంటున్నారు, ఇవన్నీ చేసేస్తారేమో, ఒకసారి చూద్దాం, ఇది చూసాం కదా అది చూద్దాం అనే ఒక అత్యాశ అనొచ్చు, లేదా ఆశ అనొచ్చు, లేదా ఏదైనా కావచ్చు. అది ఎందుకు ఓటేశారనేది ప్రజల్ని మనం అడగాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఎందుకంటే ఒక 100 daysలో ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత నెగిటివిటీ ఏ స్టేట్లో కూడా వచ్చి ఉండదు. ఒక ప్రభుత్వం మీద చెడ్డ పేరు రావాలి అంటే కొంచెం ఒక 1 year పడుతుంది, లేదా 2 years పడుతుంది. కానీ 100 days కరెక్ట్గా 100 daysలోనే ఈ ప్రభుత్వాన్ని చూసి ఎందుకు ఓటేసామా అని ఓటేసిన వాళ్ళు కూడా బాధపడే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత ఫెయిల్యూర్ అయ్యారో మనం అర్థం చేసుకోవాలి. మ్యామ్, మీ కాన్స్టిట్యున్సీకి వస్తే 2014లో మీరు గెలిచినప్పుడు 0.6% ఓట్ షేర్తో మీరు గెలిచారు. 19లో మీరు అగైన్ 1.6% ఆడ్ ఓట్ షేర్తో గెలిచారు. కానీ ఈసారి మీరు ఓడినప్పుడు మాత్రం 25% ఓట్స్తో మీరు ఓడిపోయారు. సో ఈ నంబర్స్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు? ఎందుకంటే అంటే మీ మీద యాంటీ ఇన్కంబెన్సీయా, లేకపోతే మీ మీద కోపమా, పార్టీ మీద కోపమా, ఇంత డ్రాస్టిక్ ఫాల్ అనేది ఎందుకు జరిగింది మీ కాన్స్టిట్యున్సీ? అందుకే ఇంతకుముందు చెప్పిన కూడా నా కాన్స్టిట్యున్సీ అని ఎందుకు అన్నానంటే, నాకు అక్కడ గ్రౌండ్ రియాలిటీ 100% తెలుసు. సో అలా ఒక్కొక్క ఎమ్మెల్యేకి వాళ్ళ కాన్స్టిట్యున్సీ బట్టి ముందేంటి ఇప్పుడేంటి అనేది తెలుసుకోవచ్చు. నేను గెలిచినప్పుడు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళ ఫాదర్ మీద నేను గెలిచాను. సో ఆయన మినిస్టర్గా చేస్తున్నారు, సీనియర్ మోస్ట్, ఎన్నో ఏళ్ళగా పాలిటిక్స్లో ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్లో చేసిన ఆయన కూడా చాలా సీనియర్ మోస్ట్. సో వాళ్ళు ఎవరు గెలిచినా కూడా 5,000 లోపలే. వాళ్ళ డాడీ గెలిచింది కూడా 1,200 కాంగ్రెస్ ఆయన మీద. నేను ఆయన మీద గెలిచినప్పుడు 800తో గెలవటం జరిగింది. సో అంటే నా కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా 2,000, 3,000, 1,000 ఆ రేంజ్లోనే ఉంటుంది.
అండ్ టైట్ వార్ వచ్చే ఎప్పుడు కూడా అంటే బార్డర్ కాన్స్టిట్యున్సీ 50% తమిళియన్స్ 50% తెలుగు వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఏ ఎలక్షన్లో అనేది తెలిసేది కాదు. సో ఇటునైనా అటు అయినా ఆ 1000-2000 మధ్యలోనే ఉంటుంది. సో ఈసారి నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా గెలుస్తానని నేను ఉన్నానంటే కోవిడ్లో జగన్ గారు చేసిన సర్వీసు దేశమంతా ఈవెన్ మోడీ గారు కూడా శభాష్ అన్నారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, ఒక్క జగన్ అన్నే తీసుకున్నారు. ఏపీలో టెస్టింగ్ల దగ్గర నుంచి వాళ్ళకి వచ్చి మెడికేషన్ దగ్గర నుంచి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి మళ్ళీ సీరియస్ అయితే ఆరోగ్యశ్రీ కింద బట్టి అది కూడా వాళ్ళకి అమౌంట్ అప్ టు 2 lakhs అనుకుంటా. అన్ని రకాలుగా కూడా ప్రజలకి సపోర్టివ్గా ఉండి ఆ కోవిడ్లో పని చేసుకోలేరు, వీళ్ళకి ఇన్కమ్ ఉండదని వాళ్ళకి మళ్ళీ బియ్యము పప్పులు ఇచ్చి మళ్ళీ డబ్బులు ఇచ్చి 1000 ఎవ్రీ మంత్ నాకు తెలిసి. సో అట్లా ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చారు. ఆ ఒక్కదానికే అసలు ఓటు వేయచ్చు జగన్ గారికి. ప్రజలు ఒకసారి మనసాక్షిగా చేసుకుంటే అరే మనం తప్పు చేసాం ఈరోజు తెలుగుదేశానికి కూటమికి వేసి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసింది చూస్తే ఒక ఇంట్లో ఒక బ్రదరో లేదా ఒక తండ్రో కుటుంబ పెద్దగా ఎలా కుటుంబం గురించి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారో అలా రాష్ట్రం గురించి ఫీల్ అయిన ఆ వ్యక్తిని మనం మోసం చేసి ఓడించామన్న బాధ ఈరోజు ప్రతి ఒక్కరికి ఉంటుందని నేను 100% నమ్ముతాను. ఎందుకంటే మొన్న వరదల్లో క్లియర్ కట్గా ప్రజలు అది చూసుంటారు. ఆ తేడా జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఒక విపత్తు వచ్చినప్పుడు ఇమీడియట్గా ప్రజల్ని కాపాడుకోవటం, వాళ్ళకి అండగా నిలబడటం, ఫైనాన్షియల్గా కానీ మోరల్గా కానీ వాళ్ళకి ఎలా సపోర్ట్ ఇవ్వటం, ఫ్యూచర్లో వాళ్ళు దాన్ని అధిగమించి ఎలా బయటికి రావాలనుకుంటారో దానికి ఆయన సపోర్ట్ చేయటం అనేది మనం చూసాం. అదే ఇప్పుడున్న ప్రభుత్వంలో 5 రోజుల వరకు ఎవరూ రాకుండా ప్రజల్ని గాలికి వదిలేసి అంతా మునిగిపోతే కూడా మంచినీళ్ళు లేకుండా తప్పిస్తుంటే, చిన్నపిల్లలు పాలు లేకుండా తప్పిస్తుంటే కూడా పట్టించుకునేవాళ్ళు లేడు. ఓట్లు వేసుకునే ముందు మాట్లాడిన వాళ్ళందరూ హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి వాళ్ళకి క్లారిటీ వచ్చేసి ఉంటుంది కదా. మనము అత్యాశగా పోయి అవి ఇస్తారు, ఫ్రీ బస్ ఇస్తారు, లేదా సిలిండర్లు ఇస్తారు, లేదా అమ్మఒడి ఎంతమంది ఉంటే నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 18 అని. సో అట్లా ఆశపడారు, దానికి ఇప్పుడు బాధపడుతున్నారు. కానీ ఒకటి మ్యామ్, మీరు ఓడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా రూమర్స్ వచ్చాయి మీ మీద. మీ స్టేట్ వదిలేసి వెళ్ళిపోతున్నారని, మీరు టీవీకే పార్టీ చెన్నైలో జాయిన్ అవుతున్నారని చెప్పి, విజయ్ గారి పార్టీ జాయిన్ అవుతున్నారని చెప్పి. ఏంటి ఇప్పుడు వేర్ ఇస్ రోజా గారు పొలిటికలీ యాజ్ ఆన్ డేట్? అంటే మీ ప్లాన్స్ ఏంటి? మీరు వైసీపీలోనే ఉండబోతున్నారా? ఎందుకంటే మినిస్టర్లు కూడా వదిలేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బాలినేని గారు మొన్నే వదిలేశారు జగన్ గారిని కలిసిన తర్వాత. సో దీన్ని క్లారిఫై చేయండి మ్యామ్. అంటే మీరు చెన్నై, మీరు తమిళనాడు పాలిటిక్స్ ఫస్ట్ అయితే ఆంధ్ర పచ్చ మీడియా కానీ, ఆంధ్రాలో ఉన్న ఒక సెక్టార్ సోషల్ మీడియా కానీ, లేదా యూట్యూబర్స్ కానీ వాళ్ళు బ్రతకటానికి నా మీద కాంట్రవర్సీగా ఏదో ఒకటి రాస్తూ బ్రతుకుతుంటారు. మీరు చూసుంటారు కౌంటింగ్ తర్వాత నేను నా పాటికి ప్యారిస్ వెళ్ళాను మా పాప దగ్గరికి, ఇటలీ అంతా వెళ్తే నేను ప్రశాంతంగా నా పని చేసుకుంటున్నా కూడా నన్ను ఎతికి పట్టుకొని ఎక్కడున్నానా ఏంటా అని రాయటమో, లేదా వాళ్ళు ఊహించుకొని ఆమె ఆంధ్ర వదిలేసింది తమిళనాడుకి వెళ్ళిపోయింది, ఇంకా తమిళ్ పాలిటిక్స్లో ఉంటుంది, విజయ్ పార్టీలో చేరుతుంది, ఇట్లా రాస్తుంటే నేను మా ఫ్యామిలీ నవ్వుకునేవాళ్ళం. చూసావా మమ్మీ, నువ్వు గెలిచినా ఓడినా ఎప్పుడు న్యూస్లో టాప్ ఉంటావు అని చెప్పి మా ఇంట్లో ఫన్నీగానే. ఎందుకంటే చూసేశారు, వాళ్ళకి ఇంకేం పని లేదు. మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నామని మన మీద కౌంటర్స్, మాట్లాడకపోతే వాళ్ళే ఆలోచించుకొని ఒక కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. సో ఇది ఓన్లీ ఒక సాడిస్టిక్ ప్లెజర్ అనుకుంటాను నేను ఏపీలో కొంతమందికి. సో దానివల్ల నన్ను బ్యాడ్గా ట్రోల్ చేయటమో లేదా నా మీద న్యూస్ రాసుకొని బతకటం అనేది చేస్తున్నారు. ఇక్కడ నేను అందరికీ క్లియర్ కట్గా ఒకటి చెప్పాలనుకునేది ఏంటంటే, నేను జగన్ గారి వెనక పాలిటిక్స్ స్టార్ట్ చేసినప్పుడు పార్టీ కూడా పెట్టలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు. కాంగ్రెస్లోంచి బయటకు వచ్చారు. సార్ పార్టీ పెడతారా లేదా తెలీదు, పార్టీ పెడితే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు, ఆ పార్టీ గెలిచి జగన్ సార్ ఏ స్థాయికి వెళ్తారు మనం చూసుకుంటారా లేదా ఏది తెలీదు. జగన్ గారి మీద నమ్మకం, యాజ్ ఎ రాజశేఖర్ రెడ్డి సన్గా ఆయన ప్రజల కోసం ఎన్ని వదులుకొని వస్తున్నారు, ఖచ్చితంగా ప్రజలకి మంచి చేస్తారు. సో మనకి కష్టమైన నష్టమైన జగన్ గారు సీఎం అయ్యేంత వరకు మనం ఆయన వెనకే ఉండాలని ఆయన వెనక నడిచాం. మీరు కళ్ళారా చూసుంటారు, జగన్ గారి మీద తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు మేము ఎవరు భయపడలేదే. మేము ఇక్కడ అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు ప్రచారంలో
తిరిగాం కదా 18 మంది అవును. రిజైన్ చేసినప్పుడు. సో అప్పుడు భయపడలేదు కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టినప్పుడు. తర్వాత 2014, 2019 వరకు తెలుగుదేశం వాళ్ళు ఎంత అరాచకాలు, ఎంత హ్మ్. ఏమంటారు జగన్ గారి క్యారెక్టర్ మీద కానీ, జగన్ గారి మీదే పాదయాత్రలు చేసేటప్పుడు దాడి చేసింది. హ్మ్. కత్తితో దాడి చేయటం కానీ, కంత్రిగలది కానీ, ఏదేదో ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశారు. అప్పుడే భయపడలా. మాకున్న నాయకుడు ఒక కింగ్, ఒక సింహం అని చెప్పచ్చు. సో ఆయన మాకు ఇన్స్పిరేషన్, ఆయనే మాకు బ్రాండ్ అంబాసిడర్ మా పార్టీకి. సో ఆయన ఎవ్వరికీ భయపడ్డు. ఆయన మనుషుల్ని ప్రేమిస్తాడు, వారి కోసం ఎంత దూరమైనా కూడా కష్టపడగలడు, అవమానాలు కూడా రిసీవ్ చేసుకోగలడు. కానీ ఆయన్ని భయపెట్టి లొంగ తీసుకోవాలంటే ఎవరి వల్ల కాదు. సో అలాంటి ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు మేము భయపడతామంటే అది తాటాకి చెప్పులకి భయపడే వాళ్ళు మేము ఎవరూ కాదు. అందుకని క్లియర్గా నేను చెప్పగలను, ఆ రోజే మేము జగనన్న వెనక అంత ధైర్యంగా ఫైట్ చేసిన వాళ్ళము. ఈరోజు ఎందుకు మేము భయపడతాం? సో మీరు వైసీపీలోనే ఉండబోతున్నారు? 100%. ఓకే. పార్టీ పెట్టక ముందు పార్టీ ఏమవుతుందో తెలియనప్పుడే మేము అన్న వెనక నడిచిన వాళ్ళం. మ్యామ్, ఈరోజు అన్న సీఎం అయ్యి మాకు 2 సార్లు ఎమ్మెల్యే చేయడమే కాకుండా ఏపీఐసి చైర్పర్సన్, మంత్రిని చేసి ఆయన మాకు ఇచ్చిన గౌరవాన్ని లైఫ్ లాంగ్ మేము పొలిటికల్గా మర్చిపోలేం. ఆ పొలిటికల్ జర్నీ ఉన్నంత వరకు అన్నతో ఉంటాం. మ్యామ్, ఆర్గనైజేషన్ లెవెల్లో ఎలక్షన్ రిజల్ట్ తర్వాత చాలామంది వైసీపీ నుంచి బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. దాంట్లో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే సీఎంఓ నడిపిన విధానం కొంచెం డిఫరెంట్గా చేయవలసింది, ఎమ్మెల్యేలకు ఇంకా ఎక్కువ యాక్సెస్ చీఫ్ మినిస్టర్ గారు ఇవ్వాల్సింది, అప్పుడు మేబీ మేము ఎలక్షన్ గెలిచే వాళ్ళమేమో, ఈ తప్పులు జరిగాయి లాస్ట్ 5 ఏళ్లలో, దీనివల్ల పార్టీ ఓడిపోయిందని మాజీ మంత్రులు కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. దీని మీద మీ స్టాండ్ ఏంటి మ్యామ్? అంటే వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నడపడంలో టు అన్ ఎక్స్టెంట్ ఫెయిల్ అయ్యారు. అంటే ఫెయిల్ అయ్యారంటే ఆయన నడిపే విధానం, దానివల్లే ఇవాళ రోజు ఎలక్షన్ రిజల్ట్ ఇలా వచ్చింది. ఎమ్మెల్యేలకి గ్రౌండ్ రియాలిటీకి ఆయనకి దూరం పెరిగింది అంటున్నారు. అండ్ పెన్ని నాని గారి దగ్గర నుంచి కేతిరెడ్డి గారు అందరూ చాలామంది వచ్చి మీడియాలో మాట్లాడడం జరిగింది. మీ స్టాండ్ ఏంటి? అంటే మీరు మంత్రిగా చేశారు, మీరు ఎమ్మెల్యేగా చేశారు ఆయన కింద. సో దీని మీద మీ స్టాండ్ ఏంటి? గవర్నమెంట్ పోయిన తర్వాత మాట్లాడమన్నది మనం 2014లో చూసాం. 23 మంది ఎమ్మెల్యేలు జగన్ గారి ఫేసు, జగన్ గారి అజెండా చూసి గెలిచిన వాళ్ళు ఎలా వెళ్ళిపోయారు, మళ్ళీ అన్న మీద అసెంబ్లీలో ఎలా మాట్లాడారో, ఆ తర్వాత వాళ్ళు ఎలా కనుమరుగయ్యారో మనం చూసాం. ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లతో గవర్నమెంట్లో సీఎం కాకుండా ఓడిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ కాదు, ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు అంటారు. అదే జగనన్న గెలిచుంటే వాళ్ళకి ఇవన్నీ మనసులో ఉన్నా కూడా వాళ్ళు బయటికి చెప్పరు. అంటే ఇక్కడ పవరు, డబ్బు వీటికే వాళ్ళు వాల్యూ ఇస్తున్నారు కానీ వాళ్ళు జగనన్నకి ఇస్తున్నట్టు నాకు అనిపించలేదు. ఫీడ్బ్యాక్ కాదు మీ ప్రకారం? కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయట వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ మదరు సింగిల్గా ఎలా ఫైట్ చేసి పార్టీని 151 సీట్ల వరకు తీసుకొచ్చారు. ప్రతి ఓడు నేను గెలిపించాను జగన్మోహన్ రెడ్డిని అనుకుని ఫీల్ అవుతున్నారే తప్ప జగనన్న పాదయాత్ర కానీ, జగనన్న అజెండా కానీ, రాజశేఖర్ రెడ్డి గారు ఎలా చేశారో జగనన్న కూడా అలా ప్రజలకు చేస్తాడు అన్న నమ్మకాన్ని ప్రజలకి కలిగించాడు కాబట్టి 150 సీట్లు వచ్చింది. దాన్ని ఫుల్ఫిల్ చేశారు. ఫుల్ఫిల్ చేసినా ఈరోజు జనాలు అత్యాశకి పోయి ఓటేశారా లేదా ఈవీఎంలో మ్యానిపులేషన్ అనేది భగవంతుడికి తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మొన్న కూడా మాట్లాడటం చూసాం. ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి పొలిటికల్ పార్టీ ఈవీఎం గురించే ఈరోజు మాట్లాడుతుంది అంటే ఖచ్చితంగా అనుమానాలు ఉంటాయి. మా నియోజకవర్గాల లాంటి నియోజకవర్గాలను కొన్ని తీసుకుంటే అటు కూడా డౌట్ అందరికీ ఉంది. సో కొన్ని చోట్ల అట్లా జరిగింది, కొన్ని చోట్ల ఇట్లా కూడా జరిగి ఉండొచ్చు, దానివల్ల అంత మెజారిటీలు వచ్చి ఉండొచ్చు అనేది కూడా ఉంది. కాబట్టి ఇవన్నీ అనలైజ్ చేసుకోవాలి. కానీ ఒక మనిషి మీదే తోసేస్తే ఎంతవరకు కరెక్ట్ అని నేను అంటాను. ఇప్పుడు జగన్ గారు ఫస్ట్ టైం సీఎం అయ్యారు. ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఆయనకి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు సాధించి ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ బెస్ట్గా ఉన్నారుగా. ఇండియాలోనే బెస్ట్గా ఉన్నారు. బెస్ట్ 5 స్టేట్స్లో మంది ఒకటి అనుకుంటా. సో అంత గొప్పగా కేంద్ర మంత్రులు కానీ, ప్రధానమంత్రి గారు కానీ అందరూ శభాష్ అనే పరిస్థితికి ఆయన పరిపాలించినప్పుడు ఈరోజు ఓడిపోయినారు కాబట్టి సీఎంఓ సరిలేదు, జగన్ గారు సరిగ్గా ఎవరికి అపాయింట్మెంట్ లేదు. ఇది ఓన్లీ ఓడిపోయినందుకే మాట్లాడుతున్నారు. అంతే ఎప్పుడు కూడా ఓడిపోయాక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. కానీ ఒకవేళ నిజంగా ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ నా వరకు అయితే
40 ఏళ్లలో జరగని అభివృద్ధి నగరిలో నేను చేసుకోగలిగాను. ఎందుకు? సార్కి అనిపించినప్పుడు సార్ నాకు ఇది కావాలంటే ఆఫీస్కి రండి అమ్మ అంటారు. మేము దానికి అంతా పేపర్స్ రెడీ తీసుకొని పోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే నేను హాస్పిటల్స్ అన్నీ చేయించుకున్నాను, టెంపుల్స్ చేయించుకున్నాను, పార్క్స్ చేయించుకున్నాను, మున్సిపల్ ఆఫీసులు, తర్వాత పాలిటెక్నిక్ కాలేజు, ఐటీఐ కాలేజు, ఎలక్ట్రిక్ క్రిమినేషన్, ఇవి ఆనందధామం, ఇన్ని నేను ఎలా చేయగలిగాను 3 yearsలో? అంటే మీరు చేయగలిగింది వాళ్ళు చేయలేకపోయారు అంటే వాళ్ళకి శ్రద్ధ లేదంటున్నారు. అంతే. నీకు ప్రజలకి మంచి చేయాలి, నువ్వు లీడర్గా ఒక మంచి లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వాలి అన్నప్పుడు ఉంటుంది 1-2 తడగలు ఉంటుంది. అంత ఫ్రీగా ఓపెన్ చేసి సీఎం గారి రూమ్లోకి వెళ్ళిపోయి ఎవ్వరు పంపిరు. అవును. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని కలవాలంటేనే కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయిన వాళ్ళని కలవటమే చాలా కష్టం. నన్ను మా ఫ్రెండ్స్ అంటారు, మా ఊర్లో ఒక ఎమ్మెల్యేని చూడాలంటే మాకు సంవత్సరం పడుతుంది, నువ్వేమో అందరితో మాట్లాడతావు, ఎవరేం అడిగినా చేస్తావు అంటే అది ఇంట్రెస్ట్. ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చి సంపాదించడానికి కాదు కదా, సర్వీస్ చేయాలనుకున్నప్పుడు ప్రజలకి ఏం కావాలో తెలుసుకోవాలి. మీరు ప్రతి గ్రామం వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు కదా, చెప్పినప్పుడు రాసుకుంటాం. అలా మేజర్గా ఎవరికి ఏం కావాలి అనేది మనం సీఎంని కలిసినప్పుడు ఎన్ని మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. గడప గడప మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, తర్వాత రివ్యూస్ జరుగుతూ ఉంటాయి, తర్వాత జిల్లా మీటింగ్స్, ఇది పబ్లిక్ మీటింగ్స్ జరిగినప్పుడు అందరు లీడర్స్ అక్కడే ఉంటాం కదా సార్తో. సార్ అందరితో బాగా మాట్లాడతారు. సో మీరు మాట్లాడుకోకుండా, మీరు చేసుకోకుండా ఇంకొకరి మీద చెప్పడం అనేది నాకు నచ్చదు. మ్యామ్ ఇప్పుడు నేను ఇక్కడికి అది నన్ను తప్పు అనుకున్నా మా పార్టీ వాళ్ళు, నేనంటే ఫైట్ చేసుకోవాలి, మన రైట్ ఇది. యాజ్ ఏ ఎమ్మెల్యేగా మన ప్రజలకు మనం ఏం చేయాలి. వాళ్ళ వర్షన్ వింటే వాళ్ళు ఏమంటారు, ఇలా మీడియాలోకి వచ్చి మాట్లాడడమే మా ఫైట్, మా ఫీడ్బ్యాక్ వినలేదు అంటున్నారు వాళ్ళు. ఎందుకు వినరు? జగన్ గారితో మీకు పరిచయం ఉంటుంది కదా, ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తుంటారుగా, లేదా ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి జగన్ నన్ను కలిసిన వాళ్ళనో లేదా వాళ్ళు కలిసి చూస్తే తెలుస్తుంది ఎంత జగన్ గారు ఏమంటారు ఒక ఫ్రెండ్లీ నేచర్తో, సీఎం అన్న ఫీలింగ్ లేకుండా ఒక బ్రదర్ ఫీలింగ్తోనే ఉంటారు. ఎవరితో అయినా, అఫీషియల్తో అయినా, ఎమ్మెల్యేలతో అయినా, కింద వర్కర్స్తో, కార్యకర్తలతో అయినా ఏదున్నా శ్రద్ధగా వింటారు మనిషి. అలాంటప్పుడు అలా ఎలా చెప్తారు? అంటే నువ్వు పార్టీ మారటానికి దుమ్మెత్తిపోయాలి అనుకుంటే దానికి మనం. ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుండగా ఒక హెడ్లైన్ చదివాను, అదేంటంటే రోజా గారు హ్యాస్ ద లాస్ట్ లాఫ్. అంటే మీ కాన్స్టిట్యుయెన్సీలో మీకు విరుద్ధంగా పనిచేసిన వాళ్ళు ఇవాళ రోజు పార్టీలో లేరు కాబట్టి యూ హ్యావ్ ద లాస్ట్ లాఫ్, యూ హ్యావ్ వన్ ద బ్యాటిల్ అని ఒక ఆర్టికల్ చదివాను నేను. కానీ మీ కాన్స్టిట్యుయెన్సీలో ఇన్ఫ్యాక్ట్ మీకు టికెట్ రాకుండా చూడడానికి పార్టీలో, మీ సొంత పార్టీలో చాలామంది పనిచేశారని చాలా రూమర్స్ వచ్చాయి ఆ టైంలో. అది ఎవరు ఆబ్వియస్లీ ప్రూవ్ చేయలేరు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పార్టీలో మీకు విరుద్ధంగా పనిచేయడం జరిగిందా? జరిగితే ఏ లెవెల్లో జరిగింది? అండ్ మీ ఓటమిలో ఆ కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా? ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, లేదా రాసే వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, పాలిట్రిక్స్. ఇది పవర్ గేమ్. ఈజీగా ఎవరికి యాక్సెస్ ఇవ్వరు. ఇప్పుడు నిన్ను డామినేట్ చేసి నీ ఫీల్డ్లో ఇంకొక అతను బెస్ట్గా వెళ్తే, లేదా నీ ఛానల్లోనే నీ వెనక వాడిని నీకన్నా ముందుకిస్తే నువ్వు ఒప్పుకుంటావా? సో ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ప్లే చేస్తారు కదా. సో అదే పాలిటిక్స్లో సీనియారిటీ ఉన్నప్పుడు, కొంచెం వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు, ఎవరిని పెడితే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళ ఓన్ ఛాయిసెస్ చెప్పేది ఉంటుంది. అది బేసిక్. అది నేను తప్పనను. పాలిటిక్స్లో అది ఉంటుంది. దాన్ని అన్నిటినీ మనం అధిగమించినప్పుడే లీడర్ అవుతాం. ఎందుకంటే తెలుగుదేశంలో కూడా నేనేమి ప్రజలు ఓడించి నేను ఓడిపోలేదే. పార్టీ నన్ను ఓడించాలి అనుకుంది, 2 సార్లు ఓడించారు. మరి ఎట్లా నేను జగన్ సార్ పార్టీలో 2 సార్లు గెలిచాను? ఒక పార్టీ కోసము లాయల్గా టీడీపీలో మిమ్మల్ని కావాలని ఓడించారంటున్నారు. అవును, ఓడించడం అంటే ఇక్కడ కూడా ఓడించాలి అనుకుంటే అవ్వలేదు. ఎందుకంటే అప్పటికే నేను 2 సార్లు ఓడిపోయాను కాబట్టి తెలుగుదేశం నాకు అర్థమైంది ఇది పొలిటికల్ గేమ్, ఇలాగే ఉంటుంది. దీంట్లో మనం ఫైట్ చేసి గెలిస్తేనే మనం బయటపడతాం. ఎప్పుడు కూడా గెలుపోటములు చూస్తారు తప్ప ఇది సింపతికి యూజ్ అవుతుంది. పలానా అతను నన్ను ఓడించాడు, లేదా పలానా అతని ఫాలోయర్స్ నన్ను ఓడించారంటే అది సింపతికి వినటానికి బాగుంటుంది. కానీ ఎన్ని రోజులు అలా బతుకుతావు? వాళ్ళు లేకపోయినా నువ్వు ఎలా గెలవాలో దానికి నువ్వు పనిచేయడానికి ట్రై చేయాలనేది నా కాన్సెప్ట్. సో జగన్ గారి ఆశీస్సులతో నేను 2 సార్లు గెలవనన్న చోటే 2 సార్లు గెలిచాను, మినిస్టర్ కూడా అయ్యాను. సో ఈసారి ఏంటంటే నాకు ఎందుకు బాధ వేసిందంటే, మంచోడు చెడ్డోడు అందరూ కొట్టుకుపోయారు. 11 మంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వీస్కి, చేసిన వెల్ఫేర్కి, చేసిన డెవలప్మెంట్కి 175 గెలవాలి. లేదు వీళ్ళు ఏదో చేసినా, ఈవీఎంలు చేసినా, జనాలు ఏదన్నా కొంచెం ఆశపడి చేసినా
మినిమం ఒక 50-60 సీట్లు అనేది మినిమం రావాలి. 11 వచ్చినాయి అంటే ఏంటి? మ్యామ్ దానికి రీజన్ మీరు కనుక్కోగలిగారా? ఎందుకంటే ఎవరితో మాట్లాడినా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ సొంత థియరీ వాళ్ళకు ఉంటుంది, దీనివల్ల అయ్యిండొచ్చు, దానివల్ల అయ్యిండొచ్చు. మీకేమనుకుంటున్నారు? ఎటు ఆలోచించిన 11 అనేది ఎక్కడ కూడా నాకు తెలిసి ఏ సర్వే కూడా 11 అనేది చెప్పలేదు. ఆహా 40-45 దాకా ఫిగర్ వచ్చింది కానీ ఇప్పుడు మనం గెలుస్తాము, జగన్ సార్ సీఎం అవుతారన్న దాంట్లో వాళ్ళకి 40-45, వాళ్ళు గెలుస్తారు అని వాళ్ళ ఛానల్ సర్వే చేసినప్పుడు మనకి 40-45 వరకు ఉన్నాయి. ఏ సర్వేలో లేని వాళ్ళు 100% సీట్లు వచ్చాయి. అసలు ప్రతి సర్వేలో ఉన్న వాళ్ళకి 11 ఇది సీట్లు. పెద్ద క్వశ్చన్ మార్క్ అంటున్నారు. ఇది అయితే ఏ యాంగిల్లో ఆలోచించినా తలనొప్పి వస్తుంది తప్ప దానికి ఆన్సర్ రావట్లేదు. ఇంకోటి మ్యామ్ ఇప్పుడు మాట్లాడారు, వెల్ఫేర్ చాలా చేశారు, డెవలప్మెంట్ చేశారు, అవన్నీ కన్సిడర్ చేసుకుంటే 100% ఓట్ వేయాల్సింది 100% నిజంగా. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఇంటికి ప్రజల్ని గౌరవించి వాళ్ళకి హక్కుగా రావాల్సిన వాటిని సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వారి ఇంటి వద్దకే వెళ్ళాయి అన్నీ కూడా, ఎక్కడా కరప్షన్ లేకుండా. అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, రేషన్ కానీ, పెన్షన్ కానీ, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్ అన్నీ కూడా వాడి గడప వద్దకే వెళ్ళాయి. ఇంకేం కావాలి ఒక మనిషికి? ఉండాల్సిన ఇంటితో సహా అన్నీ ఇచ్చిన తర్వాత మరి తీసుకున్న ప్రతి మనస్సాక్షితో మనకు మంచి చేసిన పార్టీకి మనిషికే ఓటు వేయాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళాయి ఓట్లు? ఇవాళ రోజు వాళ్ళు ఏమంటారంటే మ్యామ్, వెల్ఫేర్ స్కీమ్స్ 99.9% మేనిఫెస్టోలో ఉన్నవన్నీ పూర్తి చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు అన్నారు. మేము గడప గడపకి వెళ్ళి కూడా మేము వెరిఫై చేసాం కదా, వచ్చాయా రాలేదా. వాళ్ళ పాయింట్ ఏంటంటే ఇప్పుడు స్టేట్ ఆర్థిక పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే 9,74,000 కోట్ల అప్పు ఉంది. దీనికి సింగిల్ హ్యాండెడ్గా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. స్టేట్ని అంటే స్టేట్ దగ్గర ఇప్పుడు ఏం చేయడానికైనా డబ్బులు లేవు అంటే మొత్తం ఇది ఈ రోజు కాదు 2014లో సీఎం అవ్వకముందు చంద్రబాబు నాయుడు ఏమేం ప్రామిస్ చేశాడు, అయిన తర్వాత రాష్ట్రం అప్పుల్లో ఉంది, విడిపోయింది, నష్టాల్లో ఉందని ఎలా దొంగేడుపులు ఏడ్చి ఏమీ చేయలేదనేది అందరూ చూశారు. ఐదేళ్లు ఎంత అప్పు చేశాడు అనేది అన్ని పేపరు ఫిక్స్డే కదా, దాన్ని ఎవరు మార్చలేరు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే రోజుకి ఖజానాలో 100 crores ఉంది అంతే. మొత్తం అప్పులు పెట్టేసిపోయావు, ఇంకా ఇవ్వాల్సినవి బకాయిలు అన్నీ పెట్టేసిపోయాడు. 1000 కోట్లు బకాయిలు పెట్టేసిపోతే ఆ 1000 కోట్లన్నీ కూడా బకాయిలన్నీ ప్రతి డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో కానీ లేదా సున్నా వడ్డీ ఆడవాళ్ళకి ఇచ్చే లోన్స్లో కానీ ఇట్లా ప్రతిదానికి కూడా అన్నీ కట్టుకుంటూ ఇవ్వాల్సినవి అన్నీ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు నెట్టుకొచ్చారు. మరి 5 ఏళ్లలో నువ్వు పెద్ద చక్రం తిప్పేవాడివి, అసలు నీకన్నా తోపు లేరని చెప్తారు కదా చంద్రబాబు నాయుడు. మరి నీకు తెలీదా? నీ మనుషులంతా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారుగా. సో ఎంత అప్పు అయింది, జగన్మోహన్ రెడ్డి ఎంత చేశాడు, రేపు నువ్వు చేయగలవా లేదా అని నీకు తెలీదా? అంటే తెలియకుండానే సూపర్ 6 చెప్పావా? ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేకపోతానేమో అని ఈ రోజు ఇది చెప్తున్నారంటారా మీరు? ఇది జనాల్ని మోసం చేయటం. ఆ రోజు స్టేట్ డివిజన్ అప్పుడు ఎలాగైతే మోసం చేసి ఓట్లు వేసుకుని సీఎం అయ్యి మళ్ళీ జనాల్ని మోసం చేశాడు, వాళ్ళు లాగిపెట్టి కొడితే కనిపించకుండా పోయాడు. మళ్ళీ ఈ జనాలకి మంచి చేసినా కాదు, మనం అబద్ధం చెప్తేనే కరెక్ట్ అని, ఒకడే చెప్తే నమ్మరు అనేసి మళ్ళీ కూటమి అని చెప్పి ఒక 2 పార్టీలు చేర్చుకొని ఇంకా 4-5 అబద్ధాలు ఎక్స్ట్రా చెప్పారు. ఈరోజు 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల్లో ఒక్కరన్నా మదర్స్ అన్నా, రైతులన్నా, యువత అయినా ఎవరైనా హ్యాపీగా ఉన్నారా? అప్పుడు చెప్పాడు 2014 ఎలక్షన్స్ ముందర, ప్రతి యువతకి ఉద్యోగం ఇస్తా, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాను, బాబు వస్తే జాబ్ వస్తుందని. వాళ్ళ బాబు లోకేష్కి తప్ప ఎవరికి రాల. అయినా జనాలు మళ్ళీ ఆయన మోసం చేస్తే నమ్మారు. అందరికీ 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము, లేదంటే ఫస్ట్ మంత్ నుంచే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు. మరి 100 రోజులు అవుతుంది, 3 రూపాయలు కూడా ఎవరికి ఇవ్వలేదే. అలాగే రైతు భరోసా ఖరీఫ్ అయిపోయింది, ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేదు. అంటే వాళ్ళు ఏమంటారంటే మేము బుక్లు ఓపెన్ చేసి వచ్చేదాకా మాకు తెలియదు ఎంత అయిందో, అంతవరకు నిద్రపోతా ఉన్నారా? సో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు స్టైల్ అంతే. గతం 2014 to 19 ఏం చేశాడో ఇప్పుడు అదే. అంటే అతని క్యారెక్టర్ మారలా, అబద్ధం చెప్పటం, అధికారంలోకి రావటం, అందరినీ మోసం చేయటం, వీలైనంత దోచుకొని వెళ్ళటం, ఇప్పుడు అదే చేస్తాడు. మీ మీద సోషల్ మీడియా మీద ఇప్పుడు దాన్ని మీరు ఎల్లో మీడియా అనొచ్చు మీ వర్డ్స్లో,
ఒక నెగటివ్ నడుస్తుంది మ్యామ్. ఏమని? ఫైర్ బ్రాండ్ లీడర్ లాగా ఇన్నేళ్ళు ఉన్న రోజా గారు ఎలక్షన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఇది మీ మొట్టమొదటి ఇంటర్వ్యూ మనం మాట్లాడుకున్నట్టు, ఎందుకు కనిపించకుండా పోయారు? అంటే ఆమె కేసులు పడతాయని భయపడ్డారా? ఆమె ఏదైనా ఇల్లీగల్ ఇంతకుముందు చేశారా? చాలా రూమర్స్ అనేవి మీ మీద స్ప్రెడ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో అవి అన్వెరిఫైడ్ హ్యాండిల్స్ నుంచి వస్తున్నాయి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, హోమ్ మినిస్టర్ గారు ఇంతకుముందు చాలా ఏమన్నారంటే, ఒక మహిళగా నేను అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్న రోజే వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళలే నా మీద ఇలాంటి స్టేట్మెంట్స్ చేశారంటే నాకు చాలా హర్ట్ అయ్యింది. ఒక మహిళ అలాంటి మాటలు మాట్లాడొద్దు అని ఆవిడ ఇవాళ అంటున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న మహిళా మంత్రులు, మహిళా లీడర్స్ పరంగా ఈ రెండింటి మీద మీరు ఏమంటారంటే, ఒకటి ఎలక్షన్ తర్వాత మీకు ఎందుకు అంత మీడియాలో విజిబిలిటీ లేదు? సెకండ్ పాయింట్, ఈ అలిగేషన్ మీద మీరు ఏమంటారు? ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే, వైఎస్ఆర్సీపీలో ఉన్న లీడర్స్కి మహిళలు అంటే మర్యాద లేదు, ఏది పడితే అది మాట్లాడతారు అనే ఒక స్టేట్మెంట్ ఆమె అలిగేషన్ ఆమె పెడుతున్నారు. సో హోమ్ మినిస్టర్ గురించి మనం చెప్పకపోయినా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము 2014లో ఎమ్మెల్యే అయినప్పుడు నేనెవరో అందరికీ తెలుసు, ఆవిడెవరో ఎవరికీ తెలియదు. కానీ ఆవిడ్ని ముందు పెట్టి నన్ను తిట్టించి ఆమెను హైలైట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించడం చూసాము. వితౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సస్పెండ్ చేసి, తర్వాత నేను సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత దాన్ని వాళ్ళు న్యాయం చేసుకోవడానికి, అంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పుకోవడానికి ఎలా ఆ తర్వాత అసెంబ్లీలో తనతో ఏడిపించడం అవన్నీ చేశారో మనం చూసాం. కానీ ఆ రోజు నాకు అమ్మాయి మీద కోపం లేదు. ఎందుకంటే ఒక పార్టీలో ఒక లీడర్గా వాళ్ళ లీడర్ చెప్పింది ఆమె చేసింది కాబట్టి, సో ఆమె విజ్ఞతకి మనం వదిలేసాం. కానీ ఇప్పుడు చాలా బాధాకరం, అంత పెద్ద పోస్ట్ ఇచ్చిన తర్వాత ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అది వదిలేసి ఈరోజు తను అందరినీ మాట్లాడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అందరినీ మాట్లాడుతూ నిందలు మా మీద వేయటం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడితే ఏమంటారు, మేము వచ్చి 100 రోజులు కూడా కాలేదు, మాకు టైం కావాలి కదా, చేయాలి కదా అన్నారు. అందుకే చూస్తున్నాం, చేయండి. ఇప్పుడు మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేసాం. ఏ రోజు కూడా నష్టాల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి 100 కోట్లు ఇచ్చి వెళ్ళాడని మేమేం మాట్లాడలేదు. కూర్చొని ఓపికగా చేశాం కదా. మరి సంపద సృష్టిస్తామన్న వారు మీరు చేయలేదు. అండ్ ఒక లేడీగా ఉండి హోంమంత్రి అయిన తర్వాత ఈ 100 రోజుల్లో మహిళల రక్షణ కోసం, మహిళల గౌరవం కోసం, మహిళా సాధికారత కోసం ఏం చేసిందో చెప్పమానండి. ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం కాదు కదా పని. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పని చేయాలి. ఏం చేశారు ఈ 100 రోజుల్లో చెప్పండి. దురదృష్టకరం ఏంటంటే, తన సేమ్ జిల్లాలో పక్క కాన్స్టిట్యున్సీ యలమంచల్లో 9th క్లాస్ చదువుతున్న అమ్మాయి ఇంట్లో దూరి ఒకడు నరికేసి చంపేశాడు అంటే నువ్వు కనీసం వెళ్ళి పరామర్శించను కూడా పరామర్శించలే. ఆ స్టేట్మెంట్ మందు తాగి చేశాడన్న స్టేట్మెంట్ ఆ కేసుకి నేను అనేది, ఒక హోంమంత్రిగా మీరు ఏమాత్రం మహిళల మీద గౌరవం ఉంది. ఇప్పుడు నేను పాలిటిక్స్కి వచ్చిన రోజు నుంచి మహిళా ఇష్యూస్ మీద ఫైట్ చేశాను, అనేక సమస్యల మీద ఫైట్ చేశాను. దాంట్లో ముఖ్యంగా మహిళల ఇష్యూస్ మీద ఫైట్ చేశాను. ఎందుకంటే మహిళగా మనం మహిళా భద్రత మీద, మహిళా గౌరవం మీద ఫస్ట్ మనం సపోర్టివ్గా ఉండాలి. తర్వాత మిగతా ఇష్యూస్ అనే నేను ఎప్పుడు కూడా ఇది మాట్లాడటం చూసింటారు. మీరు ఏ రోజు మహిళల గురించి, భద్రత గురించో లేదా మహిళల గౌరవం గురించో, మహిళ గురించో మీరు ఎప్పుడు ఫైట్ చేయకుండా మమ్మల్ని తిట్టడమే ఒక కాన్సెప్ట్గా పెట్టుకున్నారు తప్ప, ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ అనే ఒక అత్యుత్తమైన ఒక మినిస్టర్ నీకు వచ్చినప్పుడు ఎంత బాగా మహిళలకు చేయొచ్చు. పక్క కాన్స్టిట్యున్సీలో అమ్మాయిని నరికి చంపేశారు అంటే నువ్వు కనీసం పోలేదు. తర్వాత ముచ్చుమరిలో 9 years అమ్మాయిని ముక్కలు ముక్కలుగా చేసి చంపేస్తే సీఎం గారు వెళ్ళలేదు, హోంమంత్రి ఇంతవరకు ఆ ఫ్యామిలీని పలకరించలేదు, ఆ అమ్మాయి బాడీని ఇంతవరకు ఫ్యామిలీకి అందించలేదంటే ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ కదా. ఇది మరి హోమ్ మినిస్టరు నా తప్పు అంటుందా లేదా సీఎం నా తప్పు అంటాడో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తారు. ఆ తర్వాత మన గుడ్లవల్లేరు మీరు చూసుంటారు, బాత్రూమ్స్లో కెమెరాస్ పెట్టి మా న్యూడ్ వీడియోస్ తీసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఇన్వెస్టిగేషన్ చేసాము. ఆడపిల్లలు ఏడిస్తే అసలు నాకు హైలైట్ ఏంటంటే, షర్మిల గారేమో ఒక ప్రెస్ మీట్ పెట్టి నా మనుషులతో నేను కనుక్కుంటే అక్కడ ఏం జరగలేదని అంటుంది. లోకేష్ గారేమి నేను విద్యాశాఖ మంత్రి కాబట్టి నన్ను టార్గెట్ చేశారు అంటారు. నేను అనేది, ఒక అమ్మాయికి సమస్య వస్తే ఆ అమ్మాయి ఒకటే ఫైట్ చేయాలి. కాలేజు రాత్రి నుంచి పొద్దున వరకు వర్షంలో మొత్తం
వాళ్ళు ధర్నా చేసి గొడవ చేసి మమ్మల్ని కాపాడాలని అంటే అక్కడ ఏం జరగలేదు అనేసి ప్రభుత్వం ఆ కేసుని క్లోజ్ చేయడం కాకుండా ఆడపిల్లల్ని బెదిరించి లీవ్ ఇచ్చి ఇంటికి పంపించారు అంటే మీరు అర్థం చేసుకోవాలి. సో అంటే అదొక బాచప్ కవర్ సీఎం అప్ అంటారు. తప్ప హోమ్ మినిస్టర్ తప్ప లోకేష్ గారిది అనేది మీరే ఒకసారి ఆలోచించుకోవాలి. అండ్ ఇంకా వరస్ట్ పార్ట్ ఏంటంటే మంగళగిరిలో 24 అవర్స్లో 3 ఆడపిల్లల మీద అత్యాచారం జరిగింది. అంటే నేరస్తులకి ఎక్కడ భయం ఉంది? తప్పు చేసినా కూడా మనకు తెలుగుదేశం పార్టీ అండ ఉంటుంది అనుకున్నారా ఏంటో తెలియదు, కానీ 2014 to 19 ఏం జరిగిందో మళ్ళీ అంతకు మించి ఇప్పుడు జరుగుతున్నాయి రేపులు కానీ హత్యలు కానీ. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఈ ప్రశ్న మీద వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఒకటి వస్తుంది. అదేంటంటే ఒక సైడ్ ఏమో మీరు అంటున్నారు విమెన్ సెక్యూరిటీ డిప్లీట్ అయ్యింది స్టేట్లో అండ్ చాలా కేసెస్ వస్తున్నాయి. ఇంకో సైడ్ ఏమో కాదంబరి జేఠవాని కేసు ఒకటి ఉంది మ్యామ్. ఆ యాక్ట్రెస్ వచ్చి ఏం అలిగేషన్స్ పెట్టారంటే సజ్జన్ జిందల్తో కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్ని కావాలని నన్ను ఒక ఫాల్స్ కేసులో ఎక్కిచ్చి నా పెళ్లి కాకుండా చేశారన్న ఒక నెగటివ్ నడుస్తోంది. 3 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లని రీసెంట్గా సస్పెండ్ కూడా చేశారు. సో ఆమె మహిళ కాదా, ఆమెతోని ఇలా ఎందుకు చేశారు వైసీపీ నేతలు అనే ఒక క్వశ్చన్ ఆడియన్స్ నుంచి, వ్యూవర్స్ నుంచి, ఓటర్స్ నుంచి ఎక్కడ ఆడియన్స్ నుంచి రాదండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన రేపులు కానీ, ఆడపిల్లలు నరికి చంపటాలు కానీ, మగవాళ్ళని నరికి చంపటాలు కానీ, ఎన్ని డిజాస్టర్స్ జరిగాయో మేము చెప్పనవసరం లేదు. మీరు ప్రతి జిల్లాలోంచి తెప్పించుకుంటే మీకే తెలుస్తుంది. క్రైమ్ రిపోర్ట్ 2014 to 19 తెచ్చుకోండి, 19 to 24 తెచ్చుకోండి. ఈ 3 months ఈ 100 days మీరు తెప్పించుకుంటే మీకే క్లారిటీ ఉంటుంది. మీకు పచ్చ ఛానళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు చేసే తప్పుల్ని కవర్ చేయడానికి ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు చేసేది, ఎప్పుడు చేసేది. అలాగే ఈరోజు ఆయన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక మహిళని తీసుకొచ్చి ఆ మహిళ పేరు చెప్పి ఎవరినో సస్పెండ్ చేసేసి ఆ మహిళకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమెని కాపాడటమే మహిళా లోకాన్ని కాపాడినట్టు ఫీల్ అవుతున్నారు. మరి ఈ రాష్ట్రంలో మీకు ఓట్లేసిన ఫ్యామిలీ ఆడపిల్లలు ఇంతమంది రేపుకు గురవుతుంటే, ఇంతమందిని ముక్కలు నరికేస్తుంటే ఇండ్లల్లో దూరి, ఎందుకు మీరు వాళ్ళని ఇండ్లకెళ్ళి పరామర్శించటం లేదు? ఆ తప్పు చేసిన వాళ్ళని ఎందుకు ఉరి తీయట్లేదు? ఎందుకు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వట్లేదు? రాష్ట్రంలో మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా నేరస్తులకి భయం కల్పించే విధంగా ఎందుకు ఏ చర్యలు మీరు చేపట్టట్లేదు అని నేను అడుగుతున్నాను. తిరుపతిలో లడ్డూ తయారు చేయడంలో యానిమల్ ఫ్యాట్ ఒక ఇంగ్రీడియంట్లా ఉన్న పదార్థాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాడారు. ఇది కోట్ల మంది సెంటిమెంట్కి సంబంధించిన విషయం. దీని మీద మీకు ఏమంటారు? ఎందుకంటే ఇది చాలా పెద్ద అలిగేషన్, చాలా సీరియస్ అలిగేషన్. మొత్తం కంట్రీ నాకైతే షాక్ వచ్చింది. చంద్రబాబు నాయుడు ఇంత దిగజారిపోయి పాలిటిక్స్ కోసం ఎంత దూరంకైనా అబద్ధాలు చెప్పగలడా అనిపించింది ఈ స్టేట్మెంట్ చూస్తే. ఎందుకంటే అదే చిత్తూరు జిల్లాలో ఆయన పుట్టాడు, మేము పుట్టాం. వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచం మొత్తం ఎంత నమ్మకం ఉంది, ఆయన్ని నమ్మే భక్తుల మనోభిప్రాయాలు ఏమవుతాయి మనం ఇలా మాట్లాడితే అనే ఆలోచన ఆ వయసులో ఉన్న అతనికి తెలిసి ఉండాలి. ఈరోజు కేవలం ప్రతిదాన్ని రాజకీయంగా ముడేసి, ప్రతిదాన్ని రాజకీయంగా తాను సర్వైవ్ అవటానికి, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇలా డైవర్షన్ పాలిటిక్స్లో ఇంత ఘోరంగా దిగుచారుతారని నేను అనుకోలేదు. ఆల్రెడీ ఆయన ఒక్కసారి వెయ్యికాళ్ళ మండపం కొట్టేసినప్పుడు దేవుడు బలంగా ఒక దెబ్బ ఇచ్చాడు, గుర్తుంది కదా. ఇప్పటికైనా మారతాడు అనుకున్నాను, కానీ మళ్ళీ దేవుడి దగ్గరే ఇతను పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడు. కాంట్రవర్సీ ఈ మధ్య నడుస్తుంది మ్యామ్. జనసేన పార్టీకి సంబంధించిన మనిషి కూడా, మీ ప్రీవియస్ ప్రొఫెషన్కి కూడా సంబంధించిన మనిషి, జానీ మాస్టర్ ఇష్యూ మీద ఆబ్వియస్లీ కేసు రిజిస్టర్ అయ్యింది. అది కోర్టు డిసైడ్ చేస్తుంది, దాన్ని చేస్తారో చేయలేదు. జనసేన పార్టీ ఈ ఇష్యూ రాగానే డిస్టెన్స్ చేసుకొని ఆయన పార్టీ నుంచి తప్పుకోమని చెప్పారు. ఇదంతా జరిగింది. మీ స్టాండ్ ఏంటి? అంటే మీకు ఆ ఇండస్ట్రీని చాలా క్లోజ్గా చూశారు, మీరు ఆ ఇండస్ట్రీలో ఉన్నారు, ఇవాళ రోజు మీరు పాలిటిక్స్లో ఉన్నారు. రెండిటి ఎక్స్పీరియన్స్ మీరు చూసుకొని అనలైజ్ చేసుకుంటే మీ స్టాండ్ ఏంటి దీని మీద? జానీ మాస్టర్ అయినా, హీరోస్ అయినా, డైరెక్టర్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా, ఎవరైనా కూడా ఒక అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేసి అమ్మాయిని వాడుకోవటం అంటే అవకాశాలు ఇస్తానో లేదా బెదిరించో చేయటం అనేది తప్పు. అది ఏ ప్రొఫెషన్లో అయినా తప్పు, సినిమాలో అయినా తప్పు. నేనేమంటానంటే జానీ మాస్టర్ ఒక్కరే కాదు, గతంలో చాలామంది కంప్లైంట్ చేశారు.
చాలామంది ఇప్పుడు మళ్ళీ ట్వీట్ చేస్తున్నారు, మేము కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు ఎవరు దీని మీద యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి ఇప్పుడు బయటకు వస్తున్నారు. సో అలా తప్పు చేసిన ఎవరైనా, ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా, వాళ్ళకు ఒక పనిష్మెంట్ కోర్టు ఇస్తేనే భవిష్యత్తులో ఆడపిల్లలకి సేఫ్టీ ఉంటుంది. హాలీవుడ్లో ఇది జరుగుతుందా మీకు తెలిసినంత వరకు? ఐ మీన్ ఇస్ ఇట్ అ ఫ్యాక్ట్, లేదంటే ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్, అంటే మీకు తెలిసినంత వరకు జరగదా? ఐ మీన్ అలా కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఏ ఆడపిల్ల అయినా తనకి ఇది జరిగింది అని చెప్పడానికి చాలా కష్టపడుతుంది. అదంత ఈజీ విషయం కాదు. రేపొద్దున సొసైటీలో మళ్ళీ తిరగాలి, 10 మంది ఎలా చూస్తారు, ఎలా మాట్లాడతారన్న భయం ఉంటుంది. కాబట్టి చాలామంది జరిగినా కూడా కొంతమంది అలాగే సైలెంట్ అయిపోవటము, సూసైడ్స్ చేసుకోవటము, కొంతమంది వాటికి అలవాటు అయిపోయి వాళ్ళు కూడా వెళ్ళిపోవటము, కొంతమంది ఎటు కాకుండా ఇలా బయటకు వచ్చి మాట్లాడి కొన్ని బయటకు వస్తున్నాయి. కానీ జరగకపోతే ఎందుకు బయటకు వచ్చి చెప్తారు? అందరికీ జరగాలని ఉండదు కదా. సో ఎవరైతే వీక్గా ఉంటారో, అంటే ఈ అమ్మాయిని మనం ఏదైనా లొంగపరుచుకున్న, ఈ అమ్మాయిని ఏం చేసినా అడిగే వాళ్ళు వెనక లేరు, ఫ్యామిలీ లేదనో లేకపోతే ఏ సపోర్ట్ లేదన్నప్పుడు కొంచెం చేసి ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేయటము, చాలామంది కంప్లైంట్ చేయటం చూస్తున్నాం. సో అది నేనేమంటున్నానంటే, వాళ్ళు చెప్పారు కాబట్టి అతను తప్పు చేశాడు అనకుండా అది ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి తప్పు చేసుంటే ఖచ్చితంగా అది ఎంత పెద్ద వాళ్ళైనా కూడా పనిష్మెంట్ ఇవ్వాలి. కోర్టు ఆ బాధ్యత తీసుకోవాలి. కోర్టుకి పాలిటిక్స్ లేదు కదా, క్యాస్ట్ ఫీలింగ్ లేదు కదా. తప్పు చేస్తే శిక్షించాలి. సో అది చేయాలి. మ్యామ్, మనం పాస్ట్ గురించి చాలా మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడితే, ఈ అలయన్స్ అనేది పని చేయడంలో వీళ్ళకి చాలా డిఫికల్టీ వస్తుందని చాలామంది ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆబ్వియస్గా ఇప్పుడు జనసేన పార్టీ ఉంది అలయన్స్లో పాటుగా, వాళ్ళ నెక్స్ట్ అంబిషన్ ఏముండబోతుంది? ఆబ్వియస్లీ సీఎం కావాలని కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు. సో లాజికల్ ప్రోగ్రెషన్. ఇలాంటి టైంలో ఈ అలయన్స్ అనేది, కూటమి అనేది 5 ఏళ్ళు సర్వైవ్ అవుతుందా మీ ప్రకారం? ఒకవేళ కాదంటే ఎందుకు కాదు? మీ పొలిటికల్ అనాలిసిస్ కావాలి దీని మీద. నిజంగా వాళ్ళ పొత్తులు నాకు ఈ రోజుటికి అర్థం కాదు. 2014 నుంచి మనం చూస్తున్నాం. తప్పు చేస్తే నేను నిలదీస్తాను, నన్ను నమ్మి ఓటేయండి అన్నారు. ఎన్నో తప్పులు చేశారు చంద్రబాబు నాయుడు, ఏ రోజు నిలదీయలేదు, ఏ రోజు ప్రజలకు అండగా లేరు. తర్వాత బయటకు వచ్చి 2019 to 22 వరకు చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని ఎంత తిట్టచ్చో అంత తిట్టారు. ఒకసారి మీరు చూస్తే మీకే తెలుస్తుంది ఆ పాత వీడియోస్ అంతా. సో వాళ్ళ మదర్ని కూడా మాట్లాడారు, ఛానల్స్తో తిట్టిచ్చారని రోడ్ మీదకి వచ్చి, అంతా కూడా చాలా న్యూసెన్స్ అయ్యింది అప్పుడు. సో నేను చెప్పే కన్నా మీరు చూస్తే బెటర్. సో అంత అయిన తర్వాత మళ్ళీ ఎందుకు వాళ్ళు దేవుళ్ళుగా కనిపించారో, ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. అంటే మంచి చేసి, జనాలకి మంచి చేసే జగన్మోహన్ రెడ్డి వారి మీద ఎందుకు జలసీ పెంచుకొని ఎందుకు ఓడించాలనుకున్నారు ఆయనకే తెలియదు, మాకైతే తెలియలేదు. అండ్ ఈరోజు మీరు చూస్తే చాలా దురదృష్టకరం. 100 రోజుల్లో రషీద్ అనే అబ్బాయిని చూశారు కదా మీరు, వినుకొండలో నడి రోడ్లో చెయ్యి నరికి, ఈ పక్క నరికి, మళ్ళీ మెడ నరికి. ఆ వీడియో చూస్తే ఇప్పటికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎక్కడ ఒక్క స్టేట్మెంట్ లేదు. అలయన్స్ పెట్టుకున్న పార్టీలు ముచ్చుమరి లేదు. మొన్న వరదలు వచ్చింది, 5 రోజులు ఒక్క మంత్రి కూడా లేరు. ప్రజల్ని గాలికి వదిలేసి హైదరాబాద్లో ఉన్నారు. చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి అందరూ హైదరాబాద్లోనే ఉంటారు. థర్స్డే, ఫ్రైడే అయితే హైదరాబాద్కి వెళ్ళాలి. 28వ తేదీ వర్షం వస్తుందని రిపోర్ట్ వచ్చినా అందరూ 30th హైదరాబాద్లో ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. బర్త్డే పార్టీలు, 50 years అయిన పార్టీలు. జనాలు మునిగిపోయారు, జనాలు చచ్చిపోయారు, చిన్నపిల్లలు పాలు లేకుండా ఏడుస్తున్నారు, ఎవరు పట్టించుకోలేరు. మరి ఆ పార్టీలన్నీ ఏమైనాయి? అలయన్స్ పార్టీ ఒకరన్నా వచ్చి పని చేయాలి కదా. ఎవరైనా మాట్లాడితే వాళ్ళు వచ్చి పని చేయమనండి. మేము అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో వరదలు వచ్చాయి, కోవిడ్ వచ్చింది. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి చేయటమే కాకుండా అందరితో చేయించాడు ప్రతి కాన్స్టిట్యున్సీలో. ఆ రోజు ఎక్కడికి పోయారు? ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏ నియోజకవర్గంలో ఎవరు లేరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే పనిచేశారు. ఈరోజు మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి మీరు పదవుల్లో ఉంటే మేము వచ్చి పని చేయాలంట, వీళ్ళు హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తారంట. మీకు ఆ పేరు ఇప్పుడు చర్చలో వచ్చింది కాబట్టి మ్యామ్, నేను అనేది ఈ పార్టీలు ఎలా కలిసి పనిచేస్తాయి?
వీళ్ళంతా ఒక ఇదిగా పోతున్నారు. ఎవరు ఎక్కడైనా పోని, మనం అధికారంలోకి రావాలి అనుకున్నాం, వచ్చాము, రెస్ట్ తీసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. నిజంగా ప్రజల మీద అక్కరుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పని చేయొచ్చు కదా. నేను వస్తే జనాలు వచ్చి మీద పడిపోతారు. మరి అలాంటప్పుడు పాలిటిక్స్కి ఎందుకు వచ్చారు? ఎన్టీఆర్ గారు విలేజ్లో తిరుగుతూ అక్కడే భోంచేసి అక్కడే స్నానం చేసి అదే ప్రజలతో ఉన్నాడు. ఆయనకన్నా గొప్పవాడు ఎవడు లేడు కదా. ఎంజీఆర్ గారు, జయలలిత గారు వాళ్ళకన్నా గొప్పవాళ్ళ? అంటే అది అవాయిడ్ చేయడమా, లేదా చెప్పారు రావద్దని అందుకని రాలేదంటే ఎవరు చెప్పారు? నిన్ను నమ్మి ఓటేసినప్పుడు ఒకరు రావద్దంటే ఎట్లాగా మనం ఆగిపోతాం? మనం నమ్మి ఓటేసిన కాన్స్టిట్యున్సీలో మనం పరిగెత్తి వెళ్ళి ఫస్ట్ కాపాడాలి. పిఠాపురం మొత్తం మునిగిపోయింది. అవును, మీరు వెళ్ళి చూడండి. టీవీలో రాకుండా మేనేజ్ చేసుకోగలరు, కానీ అక్కడ అనుభవిస్తున్న టీవీలో మేము విజువల్స్ చూసినవన్నీ ఎలా ఉన్నాయంటే చీఫ్ మినిస్టర్ గారు ఆయనే నీ లెంత్ వరకు వాటర్లో దిగి పనిచేయడం కానివ్వండి, లేదంటే వార్ రూమ్లో యూనియన్ ఏవియేషన్ మినిస్టర్ కూర్చోవడం కానివ్వండి, నాగా లోకేష్, ఈ విజువల్స్ అనేవి బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి ఆ టైంలో. నేను ఒకటే అడుగుతానండి, ఎన్ని జిల్లాలు మునిగిపోయినాయి చెప్పండి? ఒక విజయవాడని ఫోకస్ చేశారు. మొన్న జగన్ గారు వెళ్ళారు కాబట్టి పిఠాపురం మునిగిందని తెలుస్తుంది. ఎన్ని జిల్లాలు మునిగాయో కూడా పక్క వాళ్ళకి తెలియదు. నాకు తెలిసి 9 జిల్లాలు మునిగాయి. ఈ 9 జిల్లాలో చంద్రబాబు నాయుడు గారే వెళ్ళి ట్రాక్టర్లు జేసీబీలతో క్లీన్ చేసి అన్ని సరుకులు ఇచ్చొచ్చారా చెప్పండి? ఎలా సాధ్యమవుతుంది? మీడియా ఆప్ అంటారు, కేవలం పబ్లిసిటీ స్టంట్ అండి. ఒక ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అఫీషియల్స్, కార్యకర్తలు. ముఖ్యమంత్రి అఫీషియల్స్కి, మంత్రులకి చెప్తాడు. మంత్రులు అఫీషియల్స్ని కోఆర్డినేట్ చేసుకొని లోకల్ ఎమ్మెల్యేలతోనూ కార్యకర్తలతో అది కరెక్ట్గా జరుగుతుందా లేదని అక్కడ అఫీషియల్స్తో మానిటరింగ్ చేసుకోవాల్సిన బాధ్యత ఒక సీఎం ఎట్లా చేస్తాడు? పబ్లిసిటీ స్టంట్ కోసం ఎవరిని రావద్దన్నాడా లేదా వాళ్ళు రాలేదా మనకు అర్థం కాలేదు. ఎందుకంటే అనగాని సత్యప్రసాద్ లెటర్ పర్మిషన్ చూస్తే షాక్ అయింది నాకు. 28వ తేదీ వెదర్ రిపోర్ట్ 30 నుంచి వర్షాలు వస్తాయంటే పర్మిషన్ పెట్టుకొని 35 ఫారెన్ వెళ్ళాడు. మెయిన్ రెవెన్యూ ఇది కదా డిజాస్టర్. దీంట్లో ఎవరైతే వర్షాల్లో మునిగిపోతారో వాళ్ళని పక్కకు తీసుకొచ్చి సేఫ్ ప్లేస్లో పెట్టి వాళ్ళకి భోజనాలు కానీ వాళ్ళకి చేయాల్సినవన్నీ వాళ్ళు చేయాలి. వాళ్ళు లేరు. మున్సిపల్ మంత్రి అసలు మునగక ముందే వాళ్ళందరినీ కూడా ఒక సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేయాల్సిన బాధ్యత ఆయన లేడు. ఇక మంగళగిరి ఎమ్మెల్యే ఆయన మొత్తం అమరావతి సైడ్ కానీ మంగళగిరి సైడ్ కానీ మొత్తం మునిగిపోతే ఆయన లేడు. ఒక్క చంద్రబాబు నాయుడు ఏం చేయగలరు మీరు చెప్పండి? నాకు అర్థం కావట్లేదు. 5 రోజుల తర్వాత వచ్చి ఏదో తూతు మంత్రంగా అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిడతారు తప్ప వాళ్ళ తప్పుల్ని వాళ్ళు ఎక్కడా కూడా మేము తప్పు చేసాం, రాలేకపోయాం, సారీ, లేదా ఇంత వరద వస్తుంది అనుకోలేదు, ముందే కొంచెం ప్రికాషన్ తీసుకుంటే బాగుండు, అట్లా ఏమీ లేదు, ఎక్కడా లేదు. మీరు చూడండి. ముగ్గురు లీడర్లు ఇప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నాగా లోకేష్. ఈ ముగ్గురిని యాజ్ లీడర్స్ మీరు ఎలా అనలైజ్ చేస్తారు? అంటే మీ ఒపీనియన్ ఏంటి ఈ ముగ్గురు మీద యాజ్ లీడర్స్? నేను వాళ్ళని అంటే మళ్ళీ అదొక కాంట్రవర్సీ అవుతుంది. ఈరోజు గతంలో మనం చూసాము, ఇప్పుడు చూస్తున్నాం. దీంట్లో ఎవరు లీడర్ కాదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది కదా. లోకేష్ని లీడర్గా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోపంతో అంటారు కొంతమంది, లేదా ఈవీఎం వల్ల అంటారు. అసలు ఓడిపోయిన తర్వాత మంగళగిరి సైడ్ వెళ్ళని ఒక వ్యక్తిని 90,000 పైగా మెజారిటీతో గెలిచాడు అంటే నమ్ముతారు ఎవరైనా? ఏం చేశాడని? అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఏం చేశాడు? ప్రతిపక్షంలో ఏం పోరాటాలు చేశాడు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి? ఎందుకు అంత వచ్చిందో ఒకసారి మీరు చెప్పాలి. అంటే ఇప్పుడు బయట స్టేట్ నుంచి చూస్తే చాలా మంది ఇప్పుడు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెక్స్ట్ సీఎం ఆయనే, ఈజ్ అ లాజికల్ టు ఎవరైనా అలాగే అనుకుంటారు. సీఎం కొడుకు అంటే సీఎం అవుతాడేమో అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఆయన గురించి తెలియాలి కదా. లేదా ఒక గంట మాట్లాడితే కూడా తెలిసిపోతుంది కొత్త వాళ్ళకి ఏంటి అనేది. సో అట్లే గతంలో పోటీ చేసిన ప్లేస్లో కాకుండా ఆల్టర్నేటివ్ పిఠాపురంలో వచ్చి ఈరోజు పిఠాపురంలో అన్ని వేల ఓట్లతో ఎందుకు గెలిచారు అనేది కూడా జనాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు ఓట్లు వేసి ఉంటే, లేదు అంటే లేదన్నదన్నా తెలియాలి, సర్వే చేసుకొని చెప్పాలి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూటమిగా ఉన్నప్పుడు ఆ పిఠాపురానికి ఏం చేయించారు, అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ పిఠాపురానికి ఏం చేయించారు,
ఇప్పుడు ఆ పిఠాపురం ప్రజలకు అసలు అందుబాటులో ఉన్నారా లేదా? ఎవరో మనిషి పెడితే ఎట్లా అవుతుంది? మనకు ఓటేసినప్పుడు మనం అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలు మనం వినాలి. ప్రజలకి ఏం చేయాలో మనం చేయాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఈ 100 రోజుల్లో చేశారా లేదా అని కనుక్కోండి, మీకే అర్థమవుతుంది. మీ ఆన్సర్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని మీ లీడర్లా క్లాసిఫై చేస్తారు, మిగతా ఇద్దరిని చేయరు. అదే చంద్రబాబు నాయుడు లీడర్ కానీ దాంట్లో లీడర్లో కూడా 2 టైపులు ఉంటాయి. ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్ గారు మనసున్న ముఖ్యమంత్రులు. ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనతో పాలిటిక్స్ చేశారు. ఎంత వీలైతే అంత మంచి చేశారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా చారిత్రాత్మకమైన నిర్ణయాలతో అద్భుతాలు సృష్టించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ గారు, జగన్ గారు. అంటే మీరు పార్టీకి సంబంధం లేకుండా లేదు నేను చెప్పేది. అలాగే మనకి తమిళనాడులో మనం చూసాం. సో చంద్రబాబు నాయుడు ఎంతసేపు తాను అధికారంలో రావటానికి ఆ టైంలో ఏం చేస్తే వస్తామో ఆ ట్రిక్స్ చేసి వచ్చారు తప్ప ఎక్కడా కూడా ప్రజల్ని అభిమానించి ప్రజలకి చెయ్యాలి, ప్రజలు ఇతను వస్తే మనం బాగుంటాము అని నమ్మి వేసిన దాఖలాలు లేవు. ఏ టైంకి ఆ టైం చూడండి. ఆయన ఇండివిజువల్గా నించున్నప్పుడు ఎప్పుడూ ఓట్లు లేవు ఆయనకి. ఆయన ఫస్ట్ టైం వాజ్పేయి గారితో ఉన్నప్పుడు వచ్చారు, మళ్ళీ మోడీ గారి వేవ్లో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఈవీఎంస్తో వచ్చారా లేకపోతే కూటమితో వచ్చారా దేవుడికే తెలియదు. సో మిగతా ఇద్దరు మాత్రం లీడర్లే కాదంటారు నా దృష్టిలో. కాదు. ఓకే, ఇప్పుడు జనాలు కాంట్రవర్సీగా తీసుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ వాళ్ళు ఒకసారి మంగళగిరికో పిఠాపురానికో లేదా గతంలో వాళ్ళు పోటీ చేసిన ప్రాంతాలకో వెళ్ళి, ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ పోటీ చేసాం, ఇక్కడ ఓడిపోయామని ఇంకో చోటికి పోయాం. ఈరోజు మనం ఒక పవర్ఫుల్ ప్లేస్లో ఉన్నప్పుడు సీఎం మన మాట వింటాడు, మనం చెప్తే చేసేటప్పుడు మనం ఆ కాన్స్టిట్యున్సీకి గతంలో కాన్స్టిట్యున్సీకి ఏం చేస్తామనేది తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యేగా ఏం ఫైట్ చేశాను, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఏం డెవలప్మెంట్ ఏం వెల్ఫేర్ చేశాను అనేది అక్కడ మెయిన్ అవసరం. మనం చూడాల్సిన కొలమానాలు. అంతేగాని రోజా అనింది కాబట్టి రోజాని మనం తిట్టాలి, రోజా మీద అటాక్ చేయాలనేది కాదు. లాజిక్గా చేయండి. ఇప్పుడు ఇంకొక ఫోర్త్ ఎంటిటీ కూడా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో చాలా యాక్టివ్ అవుతున్నాం, కాంగ్రెస్ పార్టీ. ఆ టైంలో చాలా పెద్ద క్వశ్చన్ వైఎస్ఆర్సీపీకి వస్తుంది ఏంటంటే, ఒకటి అండ్ పర్సనల్ లెవెల్లో నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడం అది కరెక్ట్ కాదు కాబట్టి పొలిటికల్లో అడుగుతున్నాను నేను. పొలిటికల్గా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ షర్మిల గారికి డిఫరెన్సెస్ అనేవి వచ్చాయి. ఆవిడ మళ్ళీ తెలంగాణలో పార్టీ ఫ్లోట్ చేస్తారు, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఏపీకి ప్రెసిడెంట్ అయ్యారు. ఒకటి ఇప్పుడు మళ్ళీ చర్చ స్టార్ట్ అవుతుందంటే మళ్ళీ ఇద్దరు కలవడానికి మాటలు జరుగుతున్నాయి అనేది ఒక రూమర్ స్టార్ట్ అయింది, జర్నలిస్టుల సర్కిల్స్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, యాజ్ అ పాలిటీషియన్ షర్మిల గారిని మీరు ఎలా చూస్తారు? అంటే ఏపీ ప్రజలు ఇవాళ రోజు ఆమె నమ్మే స్టేజ్లో ఉన్నారా? ఎందుకంటే తెలంగాణకు వచ్చితే నేను తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణ కోసం పనిచేస్తాను అని చాలా స్టేట్మెంట్లు పాస్ట్లో ఆమె చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళి నేను ఇప్పుడు ఆంధ్రాని చూసుకుంటాను అంటే జనాలు నమ్మే స్టేజ్లో ఉన్నారా? సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ డిఫరెన్సెస్ అనేవి పొలిటికల్గా నేను మాట్లాడుతాను, పర్సనల్గా అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్. బట్ పొలిటికల్గా డిఫరెన్సెస్ మీ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు చూసుంటారు ఎలా జరిగింది అని చెప్పేది. దాని మీద కొంచెం ఇన్సైట్ మాకు ఇవ్వగలితే ఇవ్వండి ప్లీజ్. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ఆర్ గారి పేరు మీద పార్టీ పెట్టారు, జగన్ గారు కూడా ఆంధ్రాలో పెట్టారు. జగన్ గారు అనుభవించిన అవమానాలు కానీ తప్పుడు కేసులు కానీ ఎంత హ్యూమిలేషన్ అనుభవించారో మనం చూసాం. ఇంకో మనిషి అయితే పాలిటిక్స్ నుంచి పారిపోతారు, అసలు ఉండరు. ఈరోజు సోకాల్డ్ మీరు ఎవరు చెప్పారు ఇంతకుముందు లీడర్లా కాదా అని వాళ్ళు కానీ గతంలో ఎవరైనా పారిపోయి ఉంటారు. కానీ ఏ రోజు జగన్ సార్ పారిపోలేదు. తన తండ్రి ఆశయాలని సాధించాలి, ఏవైతే తన తండ్రి చేసిన వాటిని కంటిన్యూ చేయాలి, చేసేవి ఆయన చనిపోవటం వల్ల ఆగిపోయాయో వాటిని కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలనుకున్నారు. కాబట్టి ఎవడు ఎన్ని మాట్లాడినా, ఎవరు అవమానించినా, ఎవరు తప్పుడు కేసులు పెట్టినా ఆయన పట్టించుకోలేదు. నేను తప్పు చేయలేదు, నేను ఖచ్చితంగా ప్రజల అభిమానంతో ముఖ్యమంత్రి అవుతాను, మా నాన్న పేరు చిరస్థాయిగా ప్రజలు గుర్తుపెట్టుకునేలాగా చేస్తాను అని ఒక శపథం తీసుకున్నారు. వాళ్ళ నాన్న చనిపోయిన పావురాల గుట్టలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే ఆలోచనతో ముందుకు వెళ్ళారు. అదే జెండా, అదే అజెండా. వైఎస్ఆర్ గారి పేరు మీదే పార్టీ పెట్టాం, ఆయన అభిమానుల ఆశీస్సులతో జగనన్న వెనక అందరూ నడుస్తున్నాం. జగనన్న ఈరోజు సీఎం అయ్యారు. వెరాజ్ షర్మిల గారు వైఎస్ఆర్ గారి పేరు మీద పార్టీ పెట్టి కనీసం కంటెస్ట్ కూడా చేయకుండా ఆ పార్టీని క్లోజ్ చేసి కాంగ్రెస్లో విలీనం చేసి ఈరోజు మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చి అదే కాంగ్రెస్లో ఉన్నాను అంటుంది.
అది ఆమె జనాలు మతిమరుపు అనుకున్నారా, లేదా జనాలు మనం ఏం చెప్తే అది నమ్మేస్తారు అనుకున్నారా, నాకైతే అర్థం కాలేదు. కానీ ఆమె మొన్న కంటెస్ట్ చేసినప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు దానికి ఉదాహరణ. సో వైఎస్ఆర్ గారి వారసులుగా ఆస్తులకే కాదు, ఆయన ఆకాంక్షలకి, ఆయన రాజకీయ దీనికి కూడా జగన్మోహన్ రెడ్డే వారసుడని ప్రజలు తీర్పు ఇచ్చారు. కాబట్టి ఈరోజు జగనన్న మళ్ళీ ముందుకు వెళ్తున్నారు. ఇక సీఎం అవ్వటము ఓడిపోవటం అనేది మళ్ళీ వస్తే అది మనం ఫస్టే డిస్కస్ చేసాం. అది ఈవీఎంసా, ప్రజల అత్యాశకు పోయి మనం ఇంకా ఎక్కువ వస్తాయి కదా డబ్బులను వేశారా అనేది, అది ఇండివిజువల్గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ మీద ఎవరైనా అంటే పార్టీలకు అతీతంగా చేయాలి. అలా కాకుండా వాళ్ళు చేస్తే వాళ్ళకి అనుకూలంగా, వీళ్ళకి చేస్తే వీళ్ళకి అనుకూలంగా కాకుండా ఒక న్యూట్రల్ పీపుల్ చేస్తే క్లియర్ పిక్చర్ మీకు బయటకు వస్తుంది. అండ్ ఇంకోటి పొలిటికల్, ఎందుకంటే మనకి ఈవీఎంస్ మీద ఎందుకు బాగా డౌట్ వచ్చిందంటే, ఈవీఎంస్ ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత 6 months వరకు ఉండాలి. దాన్ని 10 daysలో డెస్ట్రాయ్ చేయమనటము, తర్వాత ఎలక్షన్ రోజు ఉన్న బ్యాటరీ ఛార్జ్ కన్నా ఇప్పుడు మొన్న మనం కౌంటింగ్ రోజు చూసినప్పుడు మళ్ళీ అందరూ కేసెస్ వేసి దాన్ని రీపోల్ పెట్టినప్పుడు 90% వచ్చింది. 60 నుంచి 90కి ఎలా వచ్చిందో వాళ్ళకి అర్థం కావాలి. తర్వాత ఎలక్షన్ అయిన రోజు చూపించిన ఓట్లకి, కౌంటింగ్ రోజు చూపించిన ఓట్లకి దాదాపు ఒక 43 lakh ఓటు. ఇప్పుడు కూటమికి మనకి తేడా ఉండేది అదే ఓట్లు. 43 lakh 40% పోలింగ్ జరిగింది వైఎస్ఆర్సీపీకి ఇప్పటికి. 43 lakh ఓటు డిఫరెన్స్ ఉంది. ఆ రోజు ఇన్ని ఓట్లు పోలైనాయి ఈ బూత్లో అని ఇచ్చారు కదా, కానీ కౌంటింగ్లో ఎక్స్ట్రా ఓట్స్ వచ్చాయి. ఓవరాల్ స్టేట్లో 43 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి. ఆ 43 లక్షలే ఇప్పుడు కూటమికి మనకి తేడా గెలుపులో. ఆ 43 లక్షలు ఎలా వచ్చాయి అనేది ఎలక్షన్ కమిషన్ చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డి సీఎం, కూటమి సీఎం ఉండేది. కానీ ఈ రోజుకి కూడా ఎలక్షన్ కమిషన్ నోరు తెరిచి మాట్లాడదు వీటి గురించి. వాళ్ళే కదా చెప్పాలి, ఎలక్షన్ కమిషనే కదా చెప్పాలి. ఎందుకు ఎలా 43 లక్షల ఓట్లు పెరిగాయి, ఓటింగ్ రోజు లాస్ట్ క్లోజ్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన పేపర్స్ ఉంటాయి కదా, వాళ్ళంతా క్లియర్గా ఇస్తారు కదా ఏ బూత్కి ఎన్ని, ఏ బూత్కి ఎన్ని అని. మరి ఈరోజు ఎట్లా పెరిగాయి? సో మనం వెళ్ళి వాటి మీద మళ్ళీ కోర్టు కేసులు వేసి దాన్ని మళ్ళీ రీపోలింగ్ పెట్టాలి అంటే ఎక్కడికక్కడ తప్పించుకుంటూ ఆల్రెడీ జియో 10 daysలో డెస్ట్రాయ్ చేయమని అవి లేవు ఇవి లేవు అంటున్నారంటేనే అందరికీ డౌట్ వచ్చింది. గతంలో ఎప్పుడు అట్లా లేదు. ఇంకోటి మ్యామ్, పొలిటికల్ మర్డర్స్ అనేవి హెడ్లైన్స్లో వస్తూ ఉన్నాయి. పవర్ చేంజ్ అయిన 3 నెలల నుంచి కంటిన్యూస్గా వస్తున్నాయి. ఇక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఒక సిటిజన్ పర్స్పెక్టివ్ నుంచి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక సైడ్ ఏమో టీడీపీ 5 మర్డర్లు, దాంట్లో 2 టీడీపీ వాళ్ళు లేకపోతే 3 టీడీపీ వాళ్ళు అంటుంది. ఇంకో సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ దాకా వెళ్ళి ప్రొటెస్ట్ చేశారు, అక్కడ 36 అన్నారు. దాని తర్వాత నాకు తెలిసి ఆ ఫిగర్ 31, 33 దగ్గర సెటిల్ అయింది. ఇప్పుడు వీళ్ళేమంటారంటే ఆ 33 మంది లేకపోతే 31 మంది ఎవరు, వాళ్ళ పేర్లన్నా లిస్ట్ ఇవ్వండి మాకు, మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం అంటున్నారు. ఇక్కడ నుంచి మాత్రం 31 ఫిగర్కే స్టిక్ అవుతున్నారు. ఒక ఓటర్గా ఈ స్టాచర్ ఉన్న 2 మనుషులు 2 ఆపోజిట్ వర్జన్లు పెడుతూ ఉంటాం పబ్లిక్ ముందు. ఒక ఓటర్గా ఏది నమ్మాలి అండ్ ఆ పేర్లు అనేది ఎందుకు ఇవ్వలేదు ఇప్పటివరకు? ఈరోజు మీరు కళ్ళ ముందే చూశారు వినుకొండ రషీద్ ఇష్యూ. ఒక వైఎస్ఆర్సీపీ లీడర్ అన్న కసితో పబ్లిక్గా అతన్ని నరికి చంపారు. సో దాన్ని బట్టి మీకు అర్థం కాలేదా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడం లేదు, కక్ష సాధింపుగా పరిపాలిస్తున్నారు. ఎందుకంటే పాదయాత్రలో ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్లో అంతా కూడా నేను రెడ్ బుక్లో అందరిని రాసుకుంటున్నాను, రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాను, ఎవరెవరు అఫీషియల్స్ కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఏం చేయాలో అది చేస్తానని అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది కదా తెలుగుదేశం పార్టీ ఎంత నీచంగా పాలిటిక్స్ చేస్తుంది. అధికారంలోకి వచ్చేది ప్రజలకు మంచి చేయడానికి, లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడో, నేను మంత్రిగా ఉన్నప్పుడో నా డిపార్ట్మెంట్ కానీ నా స్టేట్ కానీ నేను ఇంత బాగా డెవలప్ చేశాను, ఇంత గ్రోత్ చూపించాను, ఇంతమంది ప్రజలకి వెల్ఫేర్ చేశాను అని చెప్పుకోవడానికి గత ప్రభుత్వాలన్నీ కూడా పోటీ పడితే చంద్రబాబు నాయుడు 2014 కన్నా ఇప్పుడున్న సిచ్యువేషన్ వరస్ట్కి తగిలి. దానికి కారణం లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఏ విధంగా కనీసం ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి గారిని చూశారు, మిథున్ రెడ్డి గారిని పుంగునూరులో అడుగు పెట్టనీయకుండా వాంటెడ్గా పోలీసులతో హౌస్ అరెస్ట్ చేయటము, లేదు అని చెప్పి కాన్స్టిట్యున్సీకి వెళ్తే వాళ్ళ వెహికల్స్ కాల్ చేసి ఎంపీ ఎక్స్ ఎంపీ రెడ్డప్ప గారి ఇల్లు పగలగొట్టడము,
ఎక్కడికక్కడ అట్లా వేరే జిల్లాల్లో మీరు చూస్తే బైక్లో ఇంటికి వెళ్తూ ఉంటే రాత్రులలో నరికేయటము వేట కొడవళ్ళతో, ఎవరైనా కొంచెం యాక్టివ్గా ఉంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక ప్రతిపక్షం ఉంది, అది వైఎస్ఆర్సీపీ. మిగతా బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరూ కలిసి ఒకటిగా ఉన్నారు. కాంగ్రెస్ పిక్చర్లోనే లేదంటారు. కాంగ్రెస్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్లు చదువుతూ ముందుకు వెళ్తుండేది చూస్తున్నాం మనం. సో ఆవిడ ప్రతి ప్రెస్ మీట్ ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వెళ్తుందని చూస్తున్నాం మనం. అసలు సంబంధం లేకపోయినా ప్రెస్ మీట్ పెట్టి సపోర్టివ్గా మాట్లాడటం. సో ఇక్కడ అన్ని పార్టీలు చంద్రబాబు నాయుడుతో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది కాబట్టి ఈ ప్రతిపక్ష వాయిస్ అనేది లేకుండా మనం చేసేయాలి. సో కొట్టి నరికి భయపెట్టి కేసులు పెట్టి ఎవరు నోరు తెరవకుండా చెయ్యాలి అన్న ఆలోచనలు ఈరోజు ముందుకు వెళ్తున్నారు. దానికి ఏదో ఒక కథను తీసుకొచ్చి ఒక్కొక్కరిని అరెస్ట్ చేయటము, ఇలా అయి ఉండొచ్చేమో అని ఒక కేసు పెట్టి లోపల పెట్టడము, ఈ కేసులో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి సంబంధం లేని వాటిని, సంబంధం లేని మనుషుల్ని ఇరికించి ఈరోజు అరెస్ట్ చేయటం అనేది మనం చూస్తున్నాం. సో ఇది కరెక్ట్ పాలిటిక్స్ కాదు, చాలా తప్పు చేస్తున్నారు టీడీపీ. దాన్ని మాట్లాడకుండా బీజేపీ, జనసేన కూడా తప్పు చేస్తుంది. రీసెంట్గా ఒక టీడీపీ లీడర్ మాతోనే ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, రెడ్డి కమ్యూనిటీ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే 5 ఏళ్ళు పవర్లో ఉన్నప్పుడు రెడ్ల కోసం ఏం చేశారు, వాళ్ళు చూశారు, వాళ్ళు డిసప్పాయింటెడ్గా ఉన్నారు. ఒక సైడ్ డేటా మనం చూసుకుంటే 35 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఎక్కడెక్కడైతే రెడ్డి కమ్యూనిటీ ఓట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందో. ఆ 35 కాన్స్టిట్యున్సీలలో యావరేజ్గా ఒక 12% ఓట్ తక్కువైంది వైసీపీ. అంటే వాళ్ళు మాట్లాడే దాంట్లో కొంచెం అన్న ఫ్యాక్ట్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ దిస్ డేటా. సో దీని మీద మీకు ఏమంటారు? నేను ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ లాగో జనసేన లాగో వైఎస్ఆర్సీపీ కులపిచ్చి ఉన్న పార్టీ కాదు. పాదయాత్రలో ఏ మాట అయితే జగన్ గారు చెప్పారో, నేను కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, ప్రజల కోసం పని చేస్తానన్నాడు. అలాగే లీడర్స్ని కానీ ప్రజల్ని కానీ మనుషులుగా మానవత్వం ఉన్న సీఎంగా వాళ్ళతో ఉన్నాడు. ఒక ఎమోషనల్ కనెక్షన్తోనే ఉన్నారు లీడర్స్తో కానీ ప్రజలతో కానీ. ఆయన చేసిన పరిపాలన మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా ఒక క్యాస్ట్ చూసో లేదా ఒక పార్టీ చూసో ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. అండ్ కింద వరకు అఫీషియల్స్కి కానీ ఎమ్మెల్యేల వరకు కూడా దాన్ని అలాగే కంటిన్యూ చేయించారు. మేము కూడా ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఏ పార్టీ, వీళ్ళు టీడీపీ, వీళ్ళు జనసేన, వీళ్ళు లేకపోతే ఇంకో పార్టీ అనేది మేము ఎక్కడ చూడలేదు. ప్రతి ఇంటికి ఎలిజిబిలిటీ ఉంటే అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. సో అలా పరిపాలించాం. కాబట్టి ఈరోజు ఎవరో వచ్చి రెడ్లకు చేయలేదు కాబట్టి రెడ్లు ఇదంటే, ఓన్లీ రెడ్లకే చేసింటే ఆ రెడ్లకే చేసుకున్నారు, ఇది రెడ్ల పార్టీ, మిగతా క్యాష్లో వదిలేరు వీళ్ళే. అంటే గిల్లి జోలబాడటం అనేది తెలుగుదేశం పార్టీకి అలవాటు అయినది. సో గిల్లి జోలబాడుతూ ఉంటారు. లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, 2 భాగాలు దీనికి. ఒకటి, పర్సనల్గా వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ యూ? మీరు మళ్ళీ ఏదైనా షూట్స్ చేసే ప్లాన్ ఉందా, లేదంటే మీరు అది ఒక ఆపర్చునిటీ లాగా ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తున్నారా? సెకండ్గా, పార్టీ పరంగా ఫ్యూచర్ ఏంటి? ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే 11కి పడిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు లేవలేదు. దిస్ ఇస్ ద హోమ్ మినిస్టర్ గారు ఈ మాట క్లియర్గా అన్నారు ఏంటంటే చాప్టర్ క్లోజ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డిది, ఇంకేపీ పాలిటిక్స్లో ఆయన రోల్ అనేది గోయింగ్ ఫార్వర్డ్ ఏమీ కనిపించదు, దిస్ ఇస్ ద డెత్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అనే వరకు వాళ్ళ మాటలు అన్నారు. హోమ్ మినిస్టర్ గారు ఏమనంటే చాప్టర్ క్లోజ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డిది, దీని తర్వాత మళ్ళీ ఆయన లేచి ఏదో ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఎప్పుడు ప్లే చేయరు ఏపీ పాలిటిక్స్లో అంటున్నారు. ఇంకో సైడ్ మనం చూసుకుంటే 23 నుంచి ఇవాళ 160కి వాళ్ళు వచ్చారు. సో 11 నుంచి 2 నుంచి పార్టీ పెట్టినప్పుడు జగన్ గారు, విజయమ్మ గారు ఇద్దరే, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ అయిన పార్టీ ఇది. ఎగ్జాక్ట్లీ. సో 23 లాస్ట్ టైం టీడీపీ 23 సీట్లే గెలిచింది, ఈసారి 160 కూటమి గెలిచింది. సో 23 నుంచి వాళ్ళు 160కి వచ్చినప్పుడు 11 నుంచి మళ్ళీ 140కో 150కో. ఈరోజు ఆ చెప్పిన ఆవిడ నెక్స్ట్ టైం గెలుస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే లాస్ట్ 2019లో వాళ్ళు గెలవలేదు కదా. సో జ్యోతిష్యం చెప్తుందా లేకపోతే ఎలా చెప్తుందో ఆవిడకే తెలియాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వానికి కూడా 100 రోజుల్లో ఇంత అబ్బా ఈ పార్టీకి ఎందుకు ఓటేసాము అనే పరిస్థితి అన్ని వర్గాల్లో వచ్చింది అంటే వాళ్ళు భూస్థాపితం అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ కాదు, వైఎస్ఆర్సీపీ ప్రజలకి మంచి చేసింది, రాష్ట్రాన్ని అభివృద్ధికి నడిచింది. చెప్పాను కదా, అది కూడా చూద్దాం అనుకున్నారా లేదా ఈవీఎం అనేది దేవుడికి తెలియాలి. కాబట్టి ప్రతి ఒక్కడూ ఆలోచిస్తాడు. ఈరోజు ఆ తేడా కూడా కనిపిస్తుంది జనాలకి మొన్న జరుగుతున్న ఇన్సిడెంట్లు అన్నీ కూడా చూస్తుంటే.
కాబట్టి తెలుగుదేశము మిగతా పార్టీలు ఏవైతే ఒకటిగా ముందుకొచ్చాయో వాళ్ళ ఫెయిల్యూర్లకి వాళ్ళు లేవటం కష్టమవుతుంది. కానీ ఎప్పుడు కూడా మంచి చేస్తూ ఎప్పుడు మంచి దారిలో ఉన్నారు. ఈ రోజు కూడా నన్ను ఓడించారు అని ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని వదిలేయలేదు. అధికార పార్టీ కన్నా ఎక్కువగా జగన్ గారు పరిగెత్తు వెళ్ళి ఆయన అందరికీ అన్నీ అందే విధంగా చూస్తున్నాడు లీడర్స్ ద్వారా. చూస్తారు కదా మీరు. సో ఏం అవసరం చెప్పండి, చేయాల్సిన అవసరం లేదు. ఆయన మనస్తత్వం అది. ప్రజల్ని అభిమానిస్తారు, ప్రజలకి ఏదైనా ఒక కష్టం అంటే పరిగెత్తు వెళ్తారు. సో ఆయన నేచర్ అది. వీళ్ళు ఏమంటే ప్రజలకు అబద్ధాలు చెప్తారు, ప్రజల్ని మోసం చేస్తారు. సో వాళ్ళని ఏదో ఒకటి మాయ పెట్టి రావాలి అనుకుంటారు. అంటే వాళ్ళకి మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి పచ్చ ఛానళ్ళు. కానీ ఎన్ని రోజులు, నెల రోజుల్లో ఆపలేకపోతున్నారు కదా వాళ్ళ మీద వచ్చే నెగిటివ్. సో ఇదో కామా, ఇంకా చాలా స్టోరీ మిగిలింది అంటున్నారు. జగన్ గారిని ఇలా అబద్ధాలు చెప్పో లేదా ప్రజల్ని మోసం చేసో ఇలా ఓడించడానికి ప్రయత్నించారేమో, కానీ ఇది కంటిన్యూ అవుతుంది అంటే ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. అండ్ పర్సనల్గా మ్యామ్ మిమ్మల్ని ఎక్కడెక్కడ చూడవచ్చు మేము ఇంకా గోయింగ్ ఫార్వర్డ్? ఎందుకంటే నేను ఆర్టిస్ట్ నుంచి యాక్చువల్గా పొలిటీషియన్ అయ్యాను. కానీ నేను అప్పుడు జబర్దస్త్ చేసేటప్పుడు, రచ్చబండ, పత్తి జట్టబండి చేసేటప్పుడు అదేదో పెద్ద తప్పు చేస్తున్నట్టు, నీకు జనాలు ఎందుకు ఓట్లేశారు, నువ్వు షూటింగ్ చేసుకుంటూ ఉంటే ఎందుకు నీకు పాలిటిక్స్ అన్నారు. మరి అదే జనాలు ఈరోజు పవన్ కళ్యాణ్ లేదా బాలకృష్ణ గారు లేదా ఇంకొకరో యాక్ట్ చేస్తుంటే ఎందుకు మాట్లాడట్లేదు? నేను షో చేస్తే తప్పు, నేను సినిమా చేస్తే తప్పు. మరి వాళ్ళు అంత పదవుల్లో ఉండి వాళ్ళు ప్రజల చేత గెలవబడినప్పుడు వాళ్ళు ఎందుకు పని చేయట్లేదు, వాళ్ళు ఎలా షూటింగ్స్ చేసుకుంటారు, దాన్ని ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళు చెప్పాలి. కాబట్టి నేనైతే మంత్రి అయిన తర్వాత ఫుల్ టైం మనకి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ స్టేట్ వైడ్ కాబట్టి పనిచేయాలని షూటింగ్స్ ఆపటం జరిగింది. సో ఇంకా చేద్దామా లేదా అనేది మైండ్ సెట్ అవ్వలేదు ఇంకా. అంటే 10 ఏళ్ళు పరిగెడుతూనే ఉన్నాను. 5 ఏళ్ళు అపోజిషన్ ఎమ్మెల్యేగా, 5 ఏళ్ళు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా. సో నాకంటూ కొంచెం టైం కావాలి ఫ్యామిలీతో, కాబట్టి పిల్లలతో హస్బెండ్తో హ్యాపీగా ఉన్నా. సో మంచి ఏదైనా మూవీ కానీ మంచి షో ఏదైనా వస్తే ఖచ్చితంగా చేస్తాను. నా అభిమానులకి నేను దగ్గరగా ఉండటం నాకు ఇష్టం. అమరావతి ఒక క్యాపిటల్ రీజన్ లాగా ఇస్ ద బిగ్గెస్ట్ కాంట్రవర్సీ ఇన్ ఇండియా నన్ను అడిగితే ఒక లాస్ట్ 5 ఏళ్లలో. 2 విషయాలు దీంట్లో. ఒకటి, ఇప్పటి వరకు కూటమిలో ఉన్నప్పటికీ యూనియన్ బడ్జెట్ నుంచి ఏం శాంక్షన్ అయింది అంటే ఒక 15,000 కోట్ల అప్పు. అది గ్రాంట్ కూడా కాదు, అది అప్పు. 15,000 కోట్లు సరిపోతాయా ఒక క్యాపిటల్ బిల్డ్ చేయడానికి? ఫస్ట్లీ. సెకండ్లీ, రీసెంట్గా నారాయణ గారు ఒక స్టేట్మెంట్ చేశారు, వరల్డ్ బ్యాంకే అమరావతి కరెక్ట్ లొకేషన్ కాదని అన్నది, అప్పటికీ మేము అమరావతినే డిసైడ్ చేస్తున్నాము అని చెప్పి. ఎందుకు ఈ రెండింటి ఆస్పెక్ట్స్ మీద మీరు ఏమంటారు? ఈరోజు మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఆల్రెడీ మనం హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి సెపరేట్ అయ్యి చాలా నష్టపోయాం వితౌట్ క్యాపిటల్. సో ఇకనైనా మనకి పెద్దగా డబ్బులు లేదు కాబట్టి 3 ప్రాంతాలు భవిష్యత్తులో గొడవలు పడకుండా 3 ప్రాంతాలు అభివృద్ధి జరిగే విధంగా మనం ఏదో ఒకటి చేయాలి అంటే శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని చదవకుండా బుల్డోజ్ చేసి 2014 to 19లో ఇక్కడ పెట్టాలి అని చెప్పి 3 పంటలు పండే చోట వాళ్ళు అనౌన్స్ చేశారు, గొంతు మీద కత్తి పెట్టి. సో చేసిన తర్వాత ఈరోజు ఏ దేశానికి కూడా అన్ని వేల ఎకరాలు లేదు రాజధానికి. ఎందుకు అన్ని 3 పంటల్లో పండే ల్యాండ్స్ని ప్రొక్యూర్ చేశారో ఫర్టైల్ ల్యాండ్ మనకి అలాంటిది దొరకదు. అండ్ ఈరోజు క్లియర్గా మనకు అర్థమవుతుంది, వాళ్ళ రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే వాళ్ళు ఆ తపన పడుతున్నారు కానీ ప్రజల కోసం కాదు అనేది మరోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే శివరామకృష్ణ కమిటీలో క్లియర్గా చెప్పారు, అది ముంపు ప్రాంతానికి గురి అవుతుంది భవిష్యత్తులో ఎప్పుడైనా వరదలు వచ్చినా, హెవీ రెయిన్స్ వచ్చినా. ఈరోజు మనకి కళ్ళ ముందు కనిపిస్తోంది ఏ విధంగా అమరావతి మునిగిపోయిందని. ఈరోజు ఆ నారాయణ గారు సాక్షాత్ మంత్రిగా ఉండి మాకు వరల్డ్ బ్యాంకే చెప్పింది అది అనువైన ప్లేస్ కాదు, కానీ మేము అక్కడ రిజర్వాయర్లు, కెనాల్స్ కట్టి మళ్ళీ కడతాం అమరావతి అంటే. 15,000 కోట్లు మీరు అప్పు తెచ్చారు. ఈ 15,000 కోట్లు కెనాల్స్, రిజర్వాయర్ కట్టడానికే సరిపోదు. మరి అమరావతి ఎలా కడతారు? అమరావతి కట్టడానికి 2 లక్షల కోట్లు కావాలని మీరే చెప్పారు చాలా ఇంటర్వ్యూల్లో. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈరోజున్న రాష్ట్ర పరిస్థితికి అన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి అప్పులు అక్కడ ఏం కట్టి ఏం సాధిస్తారు? అంటే వీళ్ళ లాభాల కోసము, వీళ్ళ మాట గెలవటం కోసము
ప్రజల్ని ఎలా ముంచేస్తున్నారు, రాష్ట్ర ఖజానాని ఎలా అప్పుల పాలు చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు చాలా తక్కువ. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు స్టేట్ డివైడ్ అవ్వకముందు ఎంత అప్పు ఉంది, చంద్రబాబు నాయుడు ఎంత అప్పు చేశారు, జగన్ గారు ఎంత అప్పు చేశారు, ఈ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎంత అప్పు చేశారు. జగన్ గారు చేసిన అప్పుకి ప్రతి పైసాకి దానికి ఏం ఖర్చు పెట్టారు అనేది క్లియర్గా ఉంది. ఎక్కడ కూడా అవినీతి లేకుండా డైరెక్ట్ వైట్ పేపర్లో ఇచ్చిన ఫిగర్లు కరెక్ట్ కాదంటారు. చంద్రబాబు నాయుడు లోకేష్ ఇచ్చే ఫిగర్లు కాదు అంటున్నాను. మీరు పార్లమెంట్లో క్వశ్చన్ వేసినప్పుడు రిటర్న్గా ఇస్తారు, ప్లస్ వాళ్ళు లేచి మాట్లాడినప్పుడు ఇస్తారు. అది 100% కరెక్ట్ కదా. మరి అది కాదని మీరు దొంగ లెక్కలు ఇచ్చేసి ప్రజల్ని నమ్మించడానికి మీ పచ్చ ఛానల్లో 10 సార్లు చెప్పిస్తే ప్రజలు నమ్మేసి ఓటేయచ్చు. ఈరోజు తెలుసుకుని ఉంటారు కదా వీడు చెప్పింది అబద్ధం అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి రాష్ట్రానికి నష్టం వచ్చేది ఏది చెయ్యబోరు కూడా. మ్యామ్ ఇంకొకటి, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏపీ కాంటెక్స్ట్లో. ఇవాళ రోజు బీజేపీ అనేది టీడీపీతో కూటమిలో భాగంగా ఉంది, గవర్నమెంట్లో కూడా ఉన్నది. ఒక్కసారి మనం ఏపీ బయటకు వస్తే బీజేపీ వేరే స్టేట్స్లో నెగటివ్ ఎలా స్పిన్ చేస్తుందో మనం చూసుకుంటే మనకేం అర్థమవుతుందంటే మతాల మీద చాలా స్టేట్మెంట్స్ వాళ్ళ లీడర్స్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం చూసుకుంటే అన్ని మతాలు కలిసి బ్రతికే ప్రాంతంలో చాలా ఏళ్ళ నుంచి దశాబ్దాల నుంచి నడుస్తూ వస్తుంది. అక్కడ ఏ రోజు కమ్యూనల్ యాంగిల్ అనేది రాలేదు. సో అలాంటి పార్టీతో కూటమిలో ఉండటం ఏపీలో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఎందుకంటే రిలీజియన్ బేసిస్ మీద ఏ రోజు ఆంధ్రప్రదేశ్లో రైట్స్ కానివ్వండి లేదంటే కమ్యూనల్ హార్మనీ డిస్టర్బ్ కావడం అనేది మనం చూడలేదు. మన ఏపీలో క్యాస్ట్ పాలిటిక్స్ ఎక్కువ. అది కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ కులాల కుంపట్లు పెట్టి సర్వనాశనం చేశాడు. ఒకే ఇంట్లో 2 పార్టీలుగా అన్నదమ్ముల్ని చీల్చేయటం, ఫాదర్ కొడుకుని చీల్చేయటం, లేదా క్యాస్ట్ వైజ్ చీల్చేయటం, ఇలాంటి ఒక రాంగ్ పాలిటిక్స్ అనేది ఆయనే స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ మనకి బీజేపీకి ఓటింగ్ అనేది నాకు తెలిసి పెద్దగా సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఈ మున్సిపాలిటీస్లో కార్పొరేషన్స్లో కొంచెం సపోర్ట్ ఉండొచ్చేమో, కానీ విలేజెస్లో తెలంగాణలో ఉంది. కానీ మనకి భగవంతుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళు, పూజలు చేసే వాళ్ళు, గుళ్ళకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నా కూడా ఒక మతతత్వ పార్టీతో ఉండాలి అన్న ఆలోచన ఎప్పుడు కూడా చేయలేదు. మరి ఎందుకో తెలియదు నాకు. ఎంతసేపు కాంగ్రెస్ ఉన్నంత వరకు కాంగ్రెస్, టీడీపీ వచ్చాక కాంగ్రెస్ టీడీపీ, తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చినాక టీడీపీ వైఎస్ఆర్సీపీ. సో ఇప్పుడు వాళ్ళు ఇటు బీజేపీ ఇటు జనసేన, అంటే ఇక్కడ వాళ్ళు చిన్న చిన్న పార్టీల లెక్క. మెయిన్ అపోజిషన్గా టీడీపీ ఉండింది మనం అధికారంలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఆ ముగ్గురు కలిసి ఒక్కొక్కరుగా వస్తే జగన్ని ఓడించలేము, ముగ్గురు కలిసి ఓడించాలన్న ప్రయత్నంతో వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు. ఆ ముగ్గురు కలిసి వేసేసారు అని నేను అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ 2014 to 19 ముగ్గురు కలిసి వచ్చారు. అప్పుడు ఇచ్చిన ప్రామిసెస్ ఏవి చేయలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికన్నా మేము బెటర్గా చేస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పి జనసేన అధినాయకుడు కానీ ప్రామిస్ చేయటం అనేది ఒక ఏమంటారు, ఒక బలం చేకూరింది చంద్రబాబు నాయుడు. చేస్తారేమో, జగన్ చేశారు కదా, వీళ్ళు కూడా చేస్తారేమో అన్న ఒక ఊతం వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఆ చెప్పిన వ్యక్తి సైలెంట్గా ఉండిపోయారు. మరి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారో 100 రోజులు. లాస్ట్ లైన్ ఫ్రమ్ యూ, మళ్ళీ ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పవర్లోకి వస్తుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు పెట్టినా వస్తుంది. సో 1 నేషన్ 1 ఎలక్షన్ అని చర్చ నడుస్తుంది ఇప్పుడు. ఒకవేళ అంటే ఇప్పటి వరకు ఫ్రాంక్లీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది ఎలా జరుగుతుంది, ఏ సిస్టంలో జరుగుతుందని క్లియర్గా చెప్పలేదు. కానీ ఒకవేళ 5 ఏళ్ళ కంటే ముందే ఎలక్షన్స్ వస్తే దాన్ని వైఎస్ఆర్సీపీ ఒక ఆపర్చునిటీ లాగా చూస్తుందా, ఎలా చూస్తుందా ఆ విషయాన్ని? ఇప్పటికే ప్రజలు 100 రోజులకే విసిగిపోయారని చెప్తున్నాను కదా, టీడీపీ మీద కానీ జనసేన మీద కానీ వీళ్ళ మీద. సో వీళ్ళందరూ ఎలక్షన్స్ ముందు అధికారంలో రావటానికే ప్రయత్నం తప్ప వచ్చిన తర్వాత ఏం చేయాలనేది వాళ్ళకే అర్థం కాకుండా హైదరాబాద్లో కూర్చున్నారు అనేది గమనించారు. సో ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ జరిగినా జగనన్నకి మళ్ళీ ప్రజలు పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మాతో మాట్లాడినందుకు. అండ్ వి విష్ యూ ఆల్ ద లక్. మీకు ఏం చేసినా ఇవాళ నుంచి విష్ యూ ఆల్ ద లక్ ఫ్రమ్ వన్ ఇండియా డైలీ అండ్ the entire group, and we hope we keep interviewing you like this. Thank you so much.